మనం చదవగా విందుము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. 13వ వాక్యం నుంచి 18వ వాక్యం వరకు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతియను మైమరము తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. కర్తరుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஒரு யுத்த களத்தில் இருக்கிறோம். మనము ఒక యుద్ధ రంగంలో ఉన్నాము. கிறிஸ்தவ ஜீவியம் என்று சொல்லும் பொழுது క్రైస్తవ జీవితం అని చెప్పుచున్నప్పుడు அது ஒரு ஆவிக்குரியதான போராட்டம். అది ఒక ఆత్మీయమైనటువంటి పోరాటం. பவுல் அப்போஸ்தலன் இதை 3 விதமான ஆட்டங்களோடு ஒப்பிடுகிறார். పౌలు అపోస్తలుడు దీన్ని 3 విధములైనటువంటి ఆటలతో పోల్చుచున్నాడు. ஒரு ஓட்ட பந்தயத்துக்கு ஒப்பிடுகிறார். ఒక పరుగు పందెముతో పోల్చుచున్నాడు. இரண்டாவதாக மல்யுத்தத்துக்கு ஒப்பிடுகிறார். రెండవదిగా మల్ల యుద్ధముతో పోల్చుచున్నాడు. மூன்றாவது ஒரு ராணுவத்திலே யுத்தம் செய்கிறதான ஒரு ராணுவ வீரனுக்கு ஒப்பிட்டு பேசுகிறார். మూడవదిగా ఒక దండులో సేవ చేయించున్నటువంటి ఒక సైనికునితో పోల్చి చెప్పుచున్నాడు. இதை பவுல் அப்போஸ்தலன் விசுவாசத்தின் போராட்டம் என்று சொல்கிறார். దీనిని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు విశ్వాస పోరాటం అని చెప్పుచున్నాడు. நல்ல போராட்டம் என்று சொல்கிறார். మంచి పోరాటం అని చెప్పుచున్నాడు. இந்த போராட்டத்தை நாம் போராட வேண்டும். ఈ పోరాటమును మనము పోరాడవలెను. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. இங்கே பவுல் அப்போஸ்தலன் சொல்லுகிறார், ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నప్పుడు ఇలాగ చెప్పుచున్నారు, மாம்சத்தோடு ரத்தத்தோடு நமக்கு போராட்டம் இல்லை. రక్తములతోను శరీరులతో మనకు పోరాటం లేదు. அப்படி என்று சொன்னால் என்ன அர்த்தம்? అనగా అర్థం ఏమిటి? யூதர்களுடைய பாஷையின்படி యూదుల యొక్క భాష ప్రకారముగా ரத்த மாம்சம் என்று சொன்னால் రక్త మాంసములు అనగా மனிதன் என்று அர்த்தம். మనుష్యులు అని అర్థం. பவுல் அப்போஸ்தலன் கலாத்தியர் 1ஆம் அதிகாரத்தில் சொல்லும்போது అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెప్పుచున్నప్పుడు கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை குறித்த வெளிப்பாடு எனக்கு கிடைத்த உடனே ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రకటన నాకు దొరికిన వెంటనే நான் ரத்த மாம்சத்தோடு ஆலோசனை பண்ணவில்லை என்று சொல்கிறார். నేను రక్త మాంసములతో శరీరులతో నేను సంప్రదించలేదు అని చెప్పుచున్నాడు. யூதர்களுடைய பாஷைப்படி அவர்களுடைய பேச்சு வழக்கத்தின்படி மனிதனை ரத்த மாம்சம் என்று சொல்வார். యూదుల యొక్క వారి యొక్క అలవాటు అనుసారముగా వారు చెప్పుచున్నప్పుడు మనుషులను గురించి మాట్లాడేటప్పుడు రక్త మాంసములు అని మాట్లాడేవారు. நமக்கு ரத்தத்தோடும் மாம்சத்தோடும் யுத்தம் இல்லை. మనకు రక్త మాంసములతో యుద్ధం లేదు. அப்படி என்று சொன்னால் நாம் யாரோடு கூட யுத்தம் செய்ய வேண்டும்? అలాగైనట్లయితే మనము ఎవరితో యుద్ధము చేయవలెనో? துரைத்தனங்களோடும் அதிகாரங்களோடும் இப்பிரபஞ்சத்தின் அந்தகார லோக அதிபதிகளோடும் நமக்கு யுத்தம் உண்டு. మన ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనకు యుద్ధం ఉన్నది. இந்த உலகத்திலே 2 விதமான வல்லமைகள் கிரியை செய்கிறது. ఈ లోకములో 2 విధములైనటువంటి శక్తులు క్రియ చేయుచున్నవి. ஒன்று தேவனுடைய உயிர்த்தெழுந்த வல்லமை. ఒకటి దేవుని యొక్క పునరుత్థాన శక్తి. இரண்டாவது பாதாளத்தின் வல்லமை రెండవదిగా పాతాళం యొక్క శక్తి அல்லது அந்தகாரத்தின் வல்லமை. లేనట్లయితే అంధకార శక్తి. அதுதான் இங்கே பவுல் அப்போஸ்தலன் எழுதுகிறார், அந்தகார லோக அதிபதி. దాని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ రాయించున్నాడు.
வல்லமையை நீங்கள் பார்க்க வேண்டும் என்று சொன்னால் ఆ పాతాళపు శక్తిని మీరు చూడాలంటే ஒரு கல்லறை தோட்டத்துக்கு போனா நீங்க அந்த பாதாள உலகத்தை பார்க்கலாம். ఒక సమాధుల తోటకు మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీరు పాతాళ లోకాన్ని మీరు చూడవచ్చు. కింగ్డమ్ ఆఫ్ గ్రేవ్యార్డ్, అది సమాధుల యొక్క సామ్రాజ్యము. కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్, అది చీకటి అంధకారం యొక్క సామ్రాజ్యము. ஒரு பாதாளத்தின் வல்லமை ஒரு மனிதனுடைய வாழ்க்கையில எப்படி கிரியை செய்கிறது என்பதை நீ தெரிந்து கொள்ள வேண்டும் என்று சொன்னால் ఒక పాతాళపు యొక్క శక్తి ఒక మనుషుని జీవితంలో ఎలాగో క్రియ చేయవలెనో మీరు తెలుసుకోవాలంటే அந்த பாதாளத்துக்கு அந்த கிரேவ்யார்டுக்கு போனீங்கன்னா உங்களுக்கு நல்லா தெரியும். ఆ సమాధి ఎక్కడికి మీరు వెళితే మీకు అర్థమవుతుంది. எவ்வளோ பெரிய பணக்காரனா இருக்கலாம், అతడు ఎంత గొప్ప ధనవంతుడైనా సరే அவன் ஒன்றும் இல்லாம பூஜ்யமா செத்த சமமா மாத்திரும். అతను ఏమీ లేకుండా వట్టి వానిగా ఒక శవముగా మార్చివేయడు. அழகுடையவனா இருந்திருக்கலாம், మంచి సౌందర్యవంతుడై ఉండవచ్చును, ரொம்ப handsome, ரொம்ப కలర్, చాలా మంచి అందగాడు, మంచి రంగు ఛాయ కలిగిన వాడు. அவனை கூட ஒன்றும் இல்லாமல் மாற்றிவிடும். అతనిని కూడా ఏమీ లేకుండా మార్చివేయను. சரீரத்துல நல்ல பலன் இருக்குது, శరీరంలో మంచి బలం ఉన్నది, அவனை கூட ஒன்றும் இல்லாம மாற்றிவிடும். వాడిని కూడా ఏమీ లేకుండా మార్చివేస్తుంది. இது அந்த காலத்தின் வல்லமை. ఇది అంధకారపు యొక్క శక్తి. நாம் கூட அந்த வல்லமைக்கு அடிமையாக இருந்தோம். ఒక రోజు ఒకానొక దినములలో మనము కూడా ఆ శక్తికి మనం బానిసలమై ఉంటిమి. கொலோசியர் 1 அதிகாரம் 13 வசனத்திலே நாம் வாசிக்கும் போது కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చదవగా இருளின் அதிகாரத்திலிருந்து நம்மை விடுதலையாக்கி అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడుదల చేసి தமது அன்பின் குமாரனுடைய ராஜ்யத்திற்குள்ளாய் நம்முடைய தேவன் நம்மை உட்படுத்தி இருக்கிறார். తాను ప్రేమించిన తన ప్రేమ కుమారుని రాజ్య వారసులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నారు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. எபேசியர் 2 அதிகாரம் ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 வசனத்தில் கூட பவுல் அப்போஸ்தலன் சொல்கிறார், 2వ వాక్యములో కూడా ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పుచున్నారు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొండిరి. நாம் முன்பாக அந்த அதிபதி, அதாவது அந்தகார லோக அதிபதிக்கு அடிமையாக இருந்தோம் என்று இந்த வசனத்திலே பவுல் அப்போஸ்தலன் சொல்கிறார். మునుపు మనము ఆ యొక్క అంధకార అధిపతి యొక్క బానిసత్వములో మనము కూడా ఉంటిమి అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పుచున్నారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. இந்த வல்லமையிலிருந்து நாம் வெளியே வந்துவிட்டோம். ఈ ప్రభావం శక్తుల నుండి మనం బయటకు వచ్చి ఉన్నాం. சாத்தானுடைய அதிகாரத்திலிருந்து சுவிசேஷத்தினாலே தேவன் தம்மை தம்முடைய ராஜ்யத்திற்கு கொண்டு வந்து விட்டார். సాతాను యొక్క అధికారముల నుండి సువార్త ద్వారా దేవుడు మనలను తన రాజ్యంలోనికి తీసుకొని వచ్చెను. பவுல் அப்போஸ்தலன் தன்னுடைய அழைப்பை குறித்து சொல்லும்போது இதை தெளிவாக சொல்லுகிறார். పౌలు అపోస్తలుడు తన పిలుపుని గురించి చెప్పుచున్నప్పుడు దీనిని గురించి ఆయన తేటగా చెప్పుచున్నారు. பவுல் அப்போஸ்தலனுக்கு தேவன் ஒரு ஊழியத்தை கொடுத்தார். పౌలు అపోస్తలునికి దేవుడు ఒక సేవను అనుగ్రహించాడు. அது என்ன ஊழியம்? ఆ సేవ ఏమిటి? அந்த ஊழியத்தை கொடுத்த அவன் என்ன சாட்சி சொல்லுகிறான்? ఆ సేవని గురించి అతడు ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు? அப்போஸ்தலர் நடவடிக்கைகள் 26 அதிகாரம் అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18 வசனத்திலே நாம் வாசிக்கும் போது 18వ వాక్యంలో మనం చదవగా இருளை விட்டு வெளிச்சத்திற்கு ஜனங்களை நடத்துவதும் అంధకారము చీకటిలో నుండి వెలుగులోనికి జనులను నడిపించుటకును சாத்தானின் அதிகாரத்தை விட்டு தேவனிடத்திற்கு திருப்புவதும் தான் பவுல் அப்போஸ்தலனுடைய ஊழியம் என்று சொல்லுகிறார். సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు త్రిప్పడమే పౌలు అపోస్తలుని యొక్క సేవ అని ఆయన చెప్పుచున్నారు. 18 వసనத்தை వాసిங்கள். 18వ వాక్యమును చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి தமிழ்ல வாசிங்கள். இருளை விட்டு ஒளியிடத்திற்கும் சாத்தானின் அதிகாரத்தை விட்டு தேவனிடத்திற்கும்
நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. பவுல் அப்போஸ்தலனுடைய ஊழியம் சாத்தானின் பிடித்திருக்கிற ஜனங்களை விடுதலையாக்கி தேவ ஜனங்களாய் அவரை மாற்றுவதுதான். పౌలు అపోస్తలుని యొక్క సేవ సాతాను యొక్క బంధకములో ఉన్న వారిని విడిపించి దేవుని వైపుకు వారిని నడిపించడమే ఆయన యొక్క సేవ. இதுவரைக்கும் எனக்கு புரிஞ்சிச்சு பிரதர் சொல்றவங்க ஒரு அல்லேலூயா சொல்லுங்க. ఇంతవరకు చెప్పినది నాకు అర్థమైంది అని చెప్పుచున్న వారు ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஒரு காலத்தில் நாமும் இந்த அந்தகார வல்லமைகளுக்கு அடிமைகளாக இருந்தோம். ఒకానొక కాలంలో మనము కూడా ఈ అంధకార శక్తులకు బానిసలమై ఉంటిమి. இந்த வல்லமை தான் உலகத்திலே மரணத்தை கொண்டு வருகிறது. ఈ శక్తి లోకంలోనికి మరణమును తీసుకుని వచ్చుచున్నది. திடீர்னு நல்லா இருக்கும், திடீர்னு செத்து போயிடுவாங்க. కొంతమంది బాగా ఉంటారు, అకస్మాత్తుగా చనిపోతారు. நல்லா பிசினஸ் நடந்துட்டே இருக்கும், திடீர்னு கடல்ல மாட்டிக்குவாங்க. బాగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది, అకస్మాత్తుగా అప్పుల్లో చిక్కుకుంటారు. நல்லா இருப்பாங்க, திடீர்னு ஏதோ ஒரு வியாதி. బాగా ఉంటారు, ఉన్నట్టుండి ఏదో ఒక వ్యాధి. நல்லா வெளியில போயிருப்பாங்க, அதுக்குள்ள ஆக்சிடென்ட் ஆயிப்போச்சு. బాగా బయటకు వెళ్ళి ఉంటారు, అంతలోపల ఏదో ఒక విపత్తు జరిగి ఉంటుంది. இவைகளை எல்லாவற்றையும் செய்கிறது இந்த அந்தகார வல்லமை. వీటన్నిటినీ కూడా జరిగించుచున్నది ఈ అంధకార శక్తి. இந்த பாதாளத்தின் இந்த அந்தகார வல்லமைக்கு விரோதமாய் நமக்கு ஒரு யுத்தம் இருக்கிறது. ఈ యొక్క పాతాళపు అంధకార శక్తికి విరోధముగా మనకు ఒక యుద్ధం ఉన్నది. அத பிரதர் ஆண்டவர் நம்மளை ரட்சிச்சிட்டார்ல. అదే బ్రదర్, ప్రభు మనల్ని రక్షించేశారు కదా. நம்ம அந்தகார வல்லமையிலிருந்து வெளியே வந்துட்டோம்ல பிரதர். మనం అంధకార శక్తుల నుండి బయటకు వచ్చేసాము కదా బ్రదర్. இப்பொழுது நாம் தேவனுடைய பிள்ளைகளா இருக்கிறோமே. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము కదా. இதுக்கு மேல அதுக்கு நம்ம மேல அதிகாரம் இல்லை அல்லவா? ఇక మీదట దానికి మన మీద అధికారం లేదు కదా. ஆனாலும் அது உனக்கு விரோதமாய் போராடி கொண்டே இருக்கும். అయినను అది నీకు విరోధముగా పోరాడుతూనే ఉండును. எப்படியாவது உன்னை அழிக்க வேண்டும் என்பதுதான் பிசாசுடைய திட்டம். ఏ విధము చేతనను నిన్ను నిర్మూలము చేయవలెను అన్నదే అపవాది యొక్క ప్రణాళిక. இங்கே பவுல் அப்போஸ்தலன் இந்த விஷயத்தை அவிசுவாசிகளுக்கு எழுதாமல் எபேசு சபை விசுவாசிகளுக்கு எழுதுகிறார். ఇక్కడ ఈ విషయాన్ని పౌలు అపోస్తలుడు అవిశ్వాసులకు రాయకుండా ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు రాయించున్నారు. சாத்தானுடைய தந்திரங்களை நாம் அறியாதவர்கள் அல்லவே என்று பவுல் அப்போஸ்தலன் தெளிவாய் சொல்லுகிறார். అపవాది తంత్రములను మనం ఎరుగని వారు కాము కదా అని అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టముగా చెప్పుచున్నాడు. சாத்தானின் தந்திரத்தை நீ அறியாத பட்சத்திலே అపవాది యొక్క తంత్రములను మీరు ఎరుగని పక్షమున சுலபமாய் நீங்கள் அவனுக்கு இரையாகி போய்விடுவீர்கள். సులువుగా మీరు అతనికి ఎరగా మార్చబడెదరు. சாத்தானுடைய திட்டங்களை நீங்கள் தெரிந்து கொள்ள வேண்டும். అపవాది యొక్క తంత్రములను మీరు తెలుసుకొనవలెను. அவன் உங்களுக்கு விரோதமாய் எப்படி கிரியை செய்கிறான் என்பதை தெரிந்து கொள்ள வேண்டும். అతడు మీకు విరోధముగా ఎలాగున క్రియ చేయుచున్నాడో మీరు తెలుసుకొనవలెను. இந்த யுத்தத்திலே நீங்கள் எவ்விதமாக அவனுக்கு விரோதமாய் யுத்தம் செய்ய வேண்டும் என்பதை தெரிந்திருக்க வேண்டும். ఈ యొక్క యుద్ధములో అతనికి విరోధముగా మీరు ఎలాగున క్రియ చేయవలెనో తెలుసుకొనవలెను. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. சில குடும்பங்களை பார்த்தா திடீர்னு ஒருத்தர் பின்னாடி ஒருத்தர் செத்துட்டே இருப்பான். కొన్ని కుటుంబములో చూస్తే అకస్మాత్తుగా ఒకరి వెంబడి ఒకరు మరణిస్తుంటారు. இதெல்லாம் அந்த பாதாளத்தின் வல்லமை தான். ఇవన్నీ కూడా పాతాళపు యొక్క శక్తుల పని. சில பேர் நல்லா இருப்பாங்க, திடீர்னு ஏதோ மைண்ட் எல்லாம் கரெக்ட் ஆகி பைத்திய புருஷ மாதிரி ஆகிடும். కొంతమంది బాగా ఉంటారు, ఉన్నట్టుండి వారు మనసంతా కలత చెంది వారు పిచ్చి పట్టిన వారి వలె మారిపోతారు. சில பேர் நைட் எல்லாம் தூங்கவே மாட்டாங்க. కొంతమంది రాత్రంతా నిద్రపోరు. சில பேருக்கு எப்போதும் வியாதி வியாதி வியாதி. కొంతమందికి ఎప్పుడు చూసినా వ్యాధి వ్యాధి వ్యాధి. எவ்வளவு சம்பாதிச்சாலும் போயிட்டே இருக்கணும். ఎంత సంపాదించినా కూడా ఎంత సంపాదించినా అది అలా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. இவைகள் எல்லாம் சாத்தான் உனக்கு விரோதமாய் போராடுகிற போராட்டங்கள். ఇవన్నీ కూడా సాతానుడు నీకు విరోధంగా పోరాడుచున్న పోరాటములు. இதற்கு விரோதமாய் இப்பொழுது கர்த்தர் நமக்கு ரட்சித்த யுத்த ஆயுதங்களை நமக்கு தந்திருக்கிறார். ఇప్పుడు ప్రభు మనకు ఈ యుద్ధ ఆయుధములను ఇచ్చి ఉన్నాడు. சாத்தான் அவன் தந்திரத்தினால் கிரியை செய்கிறான். సాతానైన వాడు కుయుక్తి చేత క్రియ చేయుచున్నాడు. ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தல் வரைக்கும் நாம் வாசித்தால் ఆది కాండము నుంచి ప్రకటన వరకు మనము చదివినట్లయితే நாம் சாத்தானை தந்திரம் உள்ளவன் என்று வேதம் அவனை அடையாளப்படுத்துகிறதை காண முடியும். అపవాదిని చాలా కుయుక్తి గలవాడు అని పరిశుద్ధ గ్రంథం అతని గురించి చెప్పడాన్ని మనం గమనించగలము. ஆதியாகமம் 3ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை வாசிக்கும் போது ఆది కాండం 3వ అధ్యాయం
இருந்தது என்று நாம் வாசிக்கிறோம். సర్పమున్నది సమస్తమైనటువంటి భూజంతువుల కంటే కుయుక్తి కలిగి ఉండెను అని మనం చదువుచున్నాం. அப்போஸ்தல நடபடிகள் 11ஆம் அதிகாரத்திலே வாசிக்கும்போது అపోస్తల కార్యములు 2 కొరింథీయులు 11ఆம் அதிகாரத்திலே వాసిக்கும்போது కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించగా சாத்தானானவன் தந்திரத்தினாலே ஏவாளுடைய மனதை கெடுத்தான் என்று அங்கே பவுல் அப்போஸ்தலன் சொல்கிறார். 3వ వాక్యంలో మనం గమనించినట్లయితే 3వ వచనం 3వ వాక్యం సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచునని మనం చదువుచున్నాం. 2 కొరింథీయులు 11:3 వాసిக்கிறோம். కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదువుచున్నాము. 2 కొరింథీయులు 2ఆం அதிகாரம் కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 11ఆం వచనத்திலே వాసిக்கும்போது 11వ వాక్యంలో మనం చదవగా சாத்தானாலே நாம் மோசம் போகாதபடிக்கு அப்படி செய்கிறார். సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు ఆలాపన చేసెను. அவனுடைய தந்திரங்கள் நமக்கு தெரியாதவைகள் அல்லவே. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. அவன் தந்திரமுள்ளவன், అతడు కుయుక్తి గలవాడు, அவன் வஞ்சிக்கிறவன். అతడు మోసపరచువాడు. வெளிப்படுத்தின விசேஷம் 12ஆம் அதிகாரத்தில் வாசிக்கும் போது ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనం చదవగా உலகம் அனைத்தையும் மோசம் போக்குகிற சாத்தான் ఈ లోకమంతటిని మోసపరచువాడైనటువంటి సాతానుడు கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. வெளிப்படுத்தின விசேஷம் 12ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலே வாசிக்கிறோம். ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోని 9వ వాక్యములో మనం చదువుచున్నాము. இது எல்லா வசனத்திலே வாசிக்கும் போது ఈ వాక్యములన్నింటినీ మనం చదవగా ஒரே ஒரு வார்த்தை தொடர்ந்து வருகிறதை நாம் பார்க்கலாம். ఒకే ఒక మాట అన్నిటిలో కూడా కొనసాగుతూ రావడాన్ని మనం గమనించగలము. என்ன வார்த்தை? ఏ మాట అది? குய்தி, தந்திரமோ, மோசம். குய்தி, அதாவது தந்திரம், மோசம், வஞ்சனை. కుయుక్తి, తంత్రము, మోసం. இந்த வசனத்தில் சாத்தான் வல்லமை உள்ளவன் என்று சொல்லப்பட்டிருக்கிறதா? ఎక్కడైనా సాతాను శక్తి గలవాడని చెప్పబడి ఉన్నదా? சொல்லுங்க, எங்கேயாச்சும் இருக்குதா? ఎక్కడైనా ఉందా? சாத்தான் பொய்க்கு பிதாவமா இருக்கிறான். సాతానుడు అబద్ధములకు అబద్ధీకుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. அவன் உன்னை தாக்குவது எல்லாம் தன்னுடைய வஞ்சனையினால் தான் உன்னை தாக்குகிறான். అతడు నీ మీద దాడి చేయడం అంతా కూడా తన కుయుక్తి చేతనే దాడి చేస్తున్నాడు. தன்னுடைய தந்திரத்தினால் உன்னுடைய வாழ்க்கையை மோசப்படுத்துகிறான். తన కుయుక్తి చేత నీ జీవితాన్ని నాశనం చేయించున్నాడు. அவனுடைய தந்திரங்கள் என்ன என்பதை நீ புரிந்து கொள்ள வேண்டும். అతని యొక్క కుయుక్తి ఏదన్నది నీవు అర్థం చేసుకునవలెను. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இதிலே நாம் ஜெயிக்கும்படியாகத்தான் தேவன் நமக்கு 7 விதமான ஆயுதங்களை நமக்கு தருகிறார். వీటి నుండి మనము జయం పొందినట్టు కొరకే దేవుడు మనకు 7 విధములైనటువంటి ఆయుధములను ఇచ్చుచున్నారు. கர்த்தர் உதாரணமாக சொல்ல வேண்டும் என்றால் ஆதி ஆகமத்தில் தேவன் ஆதாமை சிருஷ்டித்ததை குறித்து நாம் பார்க்கிறோம். ఉదాహరణగా చెప్పాలంటే ఆదామును దేవుడు సృష్టించడాన్ని మనం గమనించుచున్నాం. அவனுடைய ஆவியிலே அவன் தேவனுடைய ரட்சிப்பின் வஸ்திரத்தை தரித்திருந்தான். అతడు తన ఆత్మయందు దేవుని యొక్క రక్షణ వస్త్రములను ధరించి ఉండెను. அவனுடைய சரீரத்தில் அல்ல, தன்னுடைய ஆவியிலே. తన శరీరమందు కాదు, తన ఆత్మలో. ஆனால் சாத்தான் அதை புரிந்து கொண்டான். అయితే సాతానుడు దానిని లాగి వేసుకొనెను. ஆனால் புதிய ஏற்பாட்டிலே கர்த்தர் நமக்கு ரட்சிப்பின் வஸ்திரத்தை தருகிறார். అయితే కొత్త నిబంధన కాలంలో ప్రభు మనకు రక్షణ వస్త్రములను అనుగ్రహించుచున్నారు. ஆனால் இந்த వస్త్రத்தோடு அதை காத்து கொள்ளக்கூடிய யுத்த ஆயுதங்களையும் அவர் தருகிறார். అయితే ఈ వస్త్రములతో కూడా దానిని కాచుకొనుటకు కావలసినటువంటి యుద్ధోపకరణములను కూడా ఆయన ఇచ్చుచున్నారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. அநேக தேவனுடைய ஜனங்களும் தேவனுடைய ஊழியர்களும் விசுவாசிகளும் இந்த யுத்த ஆயுதங்களை உபயோகிக்க தெரியாமல் தம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையில விழுந்து போய் விடுகிறார். అనేకమైనటువంటి దేవుని యొక్క జనులను విశ్వాసులను ఈ యుద్ధ ఆయుధములను ఉపయోగించడం తెలియకుండా వారు పడిపోవచ్చున్నారు. வசனம் கேட்கும்போது தூக்கி பாண்டார். அது ஒரு சாத்தான் அடிக்கிறான். వాక్యం వినేటప్పుడు నిద్రపోయి అలవాటు చేసుకున్నవాడు అది ఒక సాతాను మొత్తుచున్నాడు. ஹல்லேலூயா. கடைசி வசனம் சொல்லும்போது நீ வசனத்தை நல்லா கவனிக்கணும். వాక్యమును చెప్పుచున్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా గమనించాలి. அதுக்கப்புறம் இருக்காவது எனக்கு அந்த கஷ்டம் இந்த கஷ்டம் கடன் உடன் அதெல்லாம் உங்களுக்கு வேலைக்கே ஆகும். ఆ తర్వాత వచ్చి నాకు ఆ కష్టం ఈ కష్టము అప్పులంటే ఏది కూడా పని చేయదు. இந்த வசனத்தை கேட்பதுதான் உன்னுடைய வேலை. அதை கேட்கும் போதே உங்களுக்கு விசுவாசம் ఈ வந்துடும். వాక్యమును వినడమే
எப்படி வருகிறது? విశ్వాసం ఎలాగ కలుగుచున్నది? Faith comes by hearing, విశ్వాసం వినుట వలన కలుగును. hearing by the word of God. వినుట దేవుని వాక్యము వలన. நீ தேவனுடைய வசனத்தை கேட்கும்போது உனக்கு விசுவாசம் வரும். அதுதான் உனக்கு ஜெயமா மாறும். నువ్వు దేవుని వాక్యం వినుట వలన నీకు విశ్వాసము కలుగును. అదే నీకు జయముగా మార్చబడును. வசனம் கேட்கும்போது தூக்கம் மூச்சு மாதிரி தலையை கீழே போட்டு தலை மேல சாத்த ஏறி உட்காந்துக்குவான். వాక్యం వినిచినప్పుడు నిద్రపోతులాగా నీ తల కిందకు వంచినట్లయితే సాతాను నీ తల మీదకి వెళ్ళి ఎక్కి కూర్చుంటాడు. ఆడ్రా స్వామి ఆడ్రా 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 కోతికి కొట్ట కొట్టినట్లుగా కోతి ఆడించేటప్పుడు బాగా కొట్టి కొట్టి ఆడించినట్లుగా சாத்தானை ஆடவைக்குவான். సాతాను నిన్ను ఆడిస్తాడు. ఎందుకని? ஆண்டவருடைய வசனம் கேட்கும்போது தூங்குறோம். దేవుని వాక్యం వినిచినప్పుడు నిద్రపోచున్నావు. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చేతులు హల్లెలూయా పూమ హల్లెలూయా వరమది కై మేలకి పోయినోం. హల్లెలూయా వచ్చేటప్పుడే చేతులు పైకి ఎల్లవలెను. హల్లెలూయా. పెద్దగొస్త సభ மாதிரி இருக்குது. ఇప్పుడే పెద్దకోస్తు సంఘంలా ఉన్నది. இதற்கு சிஎஸ்சி மாதிரி இருந்துச்சு. ఇంతకు ముందు సిఎస్సి సంఘంలా ఉన్నది. ஹల్లெலூயா போடும்போது கை மேல போயிடும். హల్లెలూయా వేసేటప్పుడు చేతులు పైకి వెళ్ళాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ஆண்டவர் நமக்கு தரக்கூடிய ஆயுதங்கள் என்ன? దేవుడు మనకు అనుగ్రహించు ఆయుధములు ఏమిటి? எல்லாவற்றையும் ஒரே நாளில் நாம் தியானிக்க முடியாது. అన్నిటినీ కూడా ఈ ఒక్క రోజే మనము ధ్యానించలేము. நம் காலத்துக்கு சமயத்துக்கு ஏற்ற மாதிரி ஆவியானவர் உதவி செய்கிற பிரகாரம் நாம் அதை தியானிக்கலாம். కాలం మనకు అనుకూలించినట్లుగా ఆత్మీయ దేవుడు మనకు సహాయం చేయించినట్లుగా మనం ధ్యానించడము. முதலாவதாக சத்தியம் என்னும் கச்சை. మొట్టమొదటిగా సత్యమను దట్టి. இரண்டாவதாக రెండవదిగా நீதி என்னும் மார்க்கவசம். నీతి అను పైమెరుగు. மூன்றாவదిగా சமாதானத்தின் சுவிசேஷம் என்கிற பாதரட்சை. సమాధాన సువార్త వలన పాదపు జోడులు. பொல்லாங்கனையும் அக்னி ஆஸ்திரங்களை அவிழ்த்து போடத்தக்கதான விசுவாசம் என்னும் கேடகம். విశ్వాసమను డాలు. దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు విశ్వాసమను డాలు. ఐదవది రక్షణ్యం என்னும் தலைச்சீரா. రక్షణ అను శిరస్త్రాణము. ఆరవది ஆவி பட்டயமாகிய தேவ வசனம். దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము. ఏడవదిగా ஆவியினால் பண்ணுகிற ஜெபம். ఆత్మలో చేయుచున్న ప్రార్థన. அதாவது அந்நிய பாஷை ஜெபம். అన్య భాషల ప్రార్థన. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. இன்னொரு முறை சொல்லுகிறேன். ఇంకొక మారు చెప్తున్నాను. உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கையில இந்த களத்திலே சாத்தானை நீ ஜெயிக்க வேண்டும் என்றால் உனக்கு நிச்சயமா இந்த 7 ஆயுதங்கள் இருக்க வேண்டும். నీ ఆత్మీయ జీవితంలో యుద్ధ రంగంలో సాతానుని నీవు జయించవలనంటే నిశ్చయముగా నీకు ఈ 7 యుద్ధోపకరణములు ఉండవలెను. முதலாவது சத்தியம் என்னும் கச்சை. మొట్టమొదటిగా సత్యమను దట్టి. రెండవదిగా நீதி என்னும் மார்க்கவசம். నీతి అను పైమరుపు. మూడవదిగా சமாதானத்தின் சுவிசேஷம் என்கிற பாதரட்சை. సమాధాన సువార్త వలనైనటువంటి పాదములకు జోడు. నాలుగవదిగా விசுவாசம் என்கிற கேடகம். విశ్వాసమును డాలు. ఐదవది ரட்சிப்பு என்கிற தலைக்கவசம். రక్షణ అనే శిరస్త్రాణము. ఆరవది ஆவி பட்டயம். ఆత్మ ఖడ్గము. ఏడవది அந்நிய பாஷை ஜெபம். அதாவது ஆவியில் ஜெபிக்கிற ஜெபம். ఆత్మలో ప్రార్థన చేయుట అనగా అన్య భాషలతో ప్రార్థించుట. இந்த 7 ஆயுதங்களும் நமக்கு மிக முக்கியமானதாக இருக்கிறது. ఈ 7 ఆయుధములు ఉపకరణములు మనకు చాలా ముఖ్యమైనవి. முதலாவது ஆயுதம் என்ன? మొదటి యుద్ధోపకరణము ఏమిటి? சொல்லுங்க, என்ன ஆயுதம்? మొదటి ఆయుధం ఏమిటి? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఫస్ట్ ఆయుధం. మొదటి ఆయుధం ఏమిటి? అందరూ శబ్దంగా చెప్పాలి. சத்தியம் என்னும் கச்சை. సత్యం అనే దట్టి. ஒரு இஸ்ரவேலிலே ஒரு போர் வீரன் முதலாவது அவன் யுத்தத்துக்கு ரெடியா போது அந்த பெல்ட் எடுத்து அப்படி கட்டுவான். ఒక యుద్ధ వీరుడు మొట్టమొదటిగా వాడు సిద్ధపడేటప్పుడు మొదటిగా ఆ బెల్ట్ తీసుకుని నడుమున కట్టుకుంటాడు. ஒரு கால முன்ன வச்சு ஒரு கால பின்ன வச்சு அந்த பெல்ட் முதல்ல கட்டுவான். ఒక కాలు ముందు ఒక కాలు వెనుక పెట్టి మొట్టమొదటిగా నడుమునకు ఆ బెల్ట్ కట్టుకుంటాడు. அந்த பெல்ட் கட்டிட்டானா அவன் ஆயத்தம் அர்த்தம். ఆ బెల్ట్ కట్టాడు అంటే అతడు సిద్ధమని అర్థం. அந்த பெல்ட்ல தான் அவனுக்கு வேண்டிய அந்த
பட்டயத்தின் உரை இருக்கும். ఆ బెల్ట్ లోనే తనకు కావలసినటువంటి ఖడ్గము యొక్క ఒర ఉండును. அந்த பெல்ட்ல தான் அவனுடைய கேடகம் இருக்கும். ఆ బెల్ట్ లోనే అతని యొక్క కేడము ఉండును. அந்த பெல்ட்ல தான் பார்த்தா தண்ணி பாட்டில் கூட அதுல தான் வச்சிருப்பான். ఆ యొక్క నీళ్ళ బాటిల్ కూడా అందులోనే ఉంచుకొని ఉంటారు. அந்த பெல்ட் தான் முதலாவது அவன் யுத்தத்துக்கு ஆயத்தம் என்பதை காண்பிக்கிறது. ఆ బెల్టే అతని యుద్ధమునకు సిద్ధమని చూపించుచున్నది. இந்த பெல்ட் ஆவிக்குரிய பிரகாரமாக எதை சொல்கிறது? ఈ యొక్క బెల్ట్ అన్నది ఆత్మీయానుసారముగా దేనిని బయలుపరచుచున్నది? சொல்லுங்க, இது இந்த பெல்ట్, இந்த கச்சை எதை வெளிப்படுத்துகிறது? నడుమునకున్న ఈ దట్టి అనగా అది దేనిని బయలుపరచుచున్నది? எல்லாரும் சத்தமாய் சொல்லுங்க. అందరూ శబ్దముగా చెప్పండి. சத்தமா சொல்லுங்க. சத்தமா சொல்லுங்க. என்ன శబ్దముగా చెప్పండి. మొదటిగా నడుమునకు దట్టి ఏమిటి? గట్టిగా చెప్పు. సత్యం సత్యం గట్టిగా చెప్పు. జోసఫా గట్టిగా చెప్పు. సత్యమైన మరి சத்தியம் கச்சை. సత్యము అనే దట్టి. அது சத்தியம் என்றால் என்னது? సత్యము అనగా ఏమి? யோவான் சுவிசேஷம் 17ஆம் அதிகாரம் 17ஆம் வசனத்தில் வாசிக்கும் போது యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం మనం చదవగా, உன்னுடைய வசனமே சத்தியம். నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము. உம்முடைய வசனம் தமிழ்ல உம்முடைய வசனமே சத்தியம். నీ వాక్యమే సత్యము. ஆண்டவருடைய வசனம் தான் சத்தியம். దేవుని యొక్క వాక్యమే సత్యము. இந்த சத்தியத்தை நீ எழுதி இந்த அந்தகார வல்லமைக்கு விரோதமாய் உபயோகிக்க வேண்டும். ఈ యొక్క వాక్యమును అంధకార శక్తులకు విరోధముగా నీవు ఉపయోగించాలి. இந்த வசனம் வரும்பொழுது இந்த அந்தகார வல்லமை செயலிழந்து போய்விடும். ఈ యొక్క వాక్యం వచ్చుచున్నప్పుడు ఈ అంధకార శక్తులన్నీ పారిపోవును. 119ஆம் சங்கீதம் 130ஆம் வசனத்தில் வாசிக்கும் போது 119వ కీర్తనలోని 130వ వాక్యం మనం చదవగా, உம்முடைய வசனத்தின் பிரசித்தம் வெளிச்சம் தந்தது. నీ యొక్క వాక్యం యొక్క ప్రసిద్ధి నాకు వెలుగునిచ్చెను. ఈ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. உம்முடைய வசனத்தின் பிரசித்தம், அதாவது இங்கிலீஷ்ல the entrance of thy word gives light. ఆంగ్ల భాష తర్జుమాలో మనం గమనించగా, నీ వాక్యం లోనికి ప్రవేశించగానే అది వెలుగునిచ్చుచున్నది. ஆண்டவருடைய வசனம் வரும்போதே வெளிச்சத்தோடு தான் வரும். దేవుని వాక్యం వచ్చుచున్నప్పుడే వెలుగుతో వస్తుంది. இங்கிலீஷ்ல வாசிங்க 119ஆம் சங்கீதம். The entrance of your word given light. உம்முடைய வசனத்தினுடைய பிரசித்தம், அதாவது entrance வெளிச்சத்தை தருகிறது. ఈ వాక్యం యొక్క అవి వెళ్ళని అనగా అది లోపలికి వచ్చేటప్పుడే వెలుగిచ్చుచున్నది. நாம் எந்த வல்லமைக்கு விரோதமாக போராடுகிறோம்? మనం ఏ శక్తికి విరోధంగా పోరాడుచున్నాం? சொல்லுங்க. அந்தகார வல்லமைக்கு விரோதமாக, అంధకార శక్తులకు విరోధముగా, இருளின் வல்லமைக்கு விரோதமாய், చీకటి శక్తులకు విరోధముగా ஆண்டவர் இதை ஜெயிக்கும்படி உனக்கு தரக்கூடிய ஆயுதமே வசனமாகிய வெளிச்சம். దేవుడు దీనిని జయించడానికి నీకు అనుగ్రహించుచున్న ఆయుధమే వాక్యమనే వెలుగు. சரியாய் புரிந்து கொள்ளுங்கள். సరిగా అర్థం చేసుకోండి. சாத்தானுடைய நேரடியாக வந்து தாக்க மாட்டான். అపవాది నిన్ను నేరుగా వచ్చి దాడి చేయడు. எதுவாக இருந்தாலும் அவன் அட்டாக் பண்ற முதல் பாகம் உன்னுடைய ஆத்மா. ஆத்மா என்று சொன்னால் உன்னுடைய மனது. అతడు ఏదైనా సరే నీ మీద మొదటిగా దాడి చేసే భావం నీ ఆత్మ. నీ ఆత్మనగా నీ మనస్సు. உன்னுடைய மனசை தொடாம அவன் சரீரத்தை தொட முடியாது. నీ మనస్సును ముట్టకుండా నీ శరీరాన్ని ముట్టలేవు. உன் மனதாகிய ஆத்மா நல்லா இருந்தா நீ நல்லா இருக்க. నీ మనస్సు అయినటువంటి ఆత్మ శ్రేష్టంగా ఉంటే నువ్వు కూడా బాగా ఉంటావు. உன்னுடைய மனசு கெட்டு போயிடுச்சு, உன்னுடைய சரீரம் கெட்டு போயிடும். నీ మనస్సు చెడిపోయినట్లయితే నీ శరీరం కూడా చెడిపోతుంది. அதனால்தான் யோவான் அப்போஸ்தலன் எழுதும்போது சொல்லுகிறார், பிரியமானவனே, உன் ஆத்மா வாழ்கிறது போல நீ எல்லாவற்றிலும் வாழ்ந்து சுகமா இருக்க வேண்டும் என்று சொல்லுகிறார். అందుకని యోహాను అపోస్తలుడు రాయించినప్పుడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లుగా నీవన్నిటిలోనూ వర్ధిల్లి సుఖముగా ఉండవలెను. உன்னுடைய ஆத்மாவாகிய மனது வாழ வேண்டும். నీ ఆత్మ అయినటువంటి మనస్సు జీవించ
నీ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయిపోతావు. మనకు వ్యాధి మందులు నీకు వ్యాధి వస్తుంది. ఏదో సింటమ్స్ వరదు పారు ఇదో దానికి తగినటువంటి గుర్తులు కూర్చున్నాయి చూడు. தலைவலிக்கிற மாதிரி இல்ல, ఏదో తలనొప్పిగా ఉంటుంది కదా, லைட்டா உள்ளே ஜுரம் அடிக்கிற மாதிரி இருக்குது. లైట్గా నీ లోపలే జ్వరం వచ్చేటట్టుంది చూడు. இது பிசாசு மைண்ட்ல போட்ட உடனே ఇది అపవాదిని మనస్సులో వేసిన వెంటనే அந்த இருளின் வல்லமை பிரவேசிக்கிறது. అక్కడే చీకటి శక్తి ప్రవేశించుచున్నది. எங்க ఎక్కడ எங்க பிரவேசிக்குது? ఎక్కడ ప్రవేశించుచున్నది? இந்த ஆத்மாவாகிய மனதிலே. నీ ఆత్మ అయినటువంటి మనస్సులో. இது வந்த உடனே ఇది వచ్చిన వెంటనే நீ அதை ஏற்றுக்கொண்டு దాన్ని నువ్వు స్వీకరించి, ஜுரம் அடிக்கிற மாதிரி இருக்குது, అయ్యో నాకు జ్వరం వచ్చేటట్టుంది, தலைவலிக்கிற மாதிரி இருக்குது, తలనొప్పి వచ్చేటట్టుంది, ஏதோ உள்ள ஜுரம் காய்ச்சலே இருக்குது, ఎక్కడ లోపల జ్వరం కాయిచునే ఉన్నది இது மனசுல வரும், అని మనస్సులో వస్తుంది, நம்ம வார்த்தையில வரும், అది నీ మాటలలో వస్తుంది. கண்டிப்பா அப்படியே ஜுரம் வரும். ఖచ్చితంగా అలానే జ్వరం వస్తుంది. నిన్ను దాడి చేసింది ఎవరు? ఎవరు? சாத்தானுடைய மனதிலே தாக்கி உன்னை சரீரத்திலே கொண்டு வருகிறான். సాతానుడు నీ మనస్సును తాకి నీ శరీరంలోనికి తీసుకుని వచ్చుచున్నాడు. அதை எதிர்க்கும்படி கர்த்தர் உனக்கு தரக்கூடிய முதலாவது ஆயுதம் என்ன? అయితే దాన్ని తొలగించినట్లుగా ప్రభువు నీకు అనుగ్రహించుచున్న మొదటి ఆయుధం ఏమిటి? சத்தியம் என்கிறதான தெய்வ வசனத்தின் வெளிச்சம். సత్యమనే దేవుని వాక్యమనే వెలుగు. நீ அந்த இருள் உள்ள வரத்துக்கு ஆரம்பிச்ச உடனே ఆ చీకటిలోనికి ప్రవేశించడానికి ప్రారంభించిన వెంటనే இருட்டாச்சு உடனே என்ன பண்ணுவீங்க? చీకటైన వెంటనే ఏం చేస్తారు? ఏం చేస్తారు? లైట్ ఆన్ பண்ணுவீங்க. లైట్ ఆన్ చేస్తారు. சொல்லி చెప్పండి. చెప్పండి. ఏం చేస్తారు? చీకటి వస్తే ఏం చీకటి చేస్తారు? పడిన వెంటనే మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం? ఏం చేస్తారు? చెప్పు తరపున లైట్ ఆన్ చేస్తారు. లైట్ ఆన్ చేస్తాం. లైట్ ఆన్ చేసిన వెంటనే ఏమైపోతుంది? లైట్ ఆన్ చేసిన వెంటనే ఏమవుతుంది? చీకటి. అది పిశాచం మైండ్లో ఏదో బలమైన చూడండి மாதிரி இருந்தார். உடனே லைட் ஆன் ஆகும். అపవాదిత బలహీనత నీకు తీసుకుని వచ్చి నీకు ఏదో జ్వరం వచ్చేటట్టుంది అని చెప్పిన వెంటనే మనం లైట్ ఆన్ చేయాలి. அந்த லைட் என்னது? ఆ లైట్ ఏంటి? దేవుని వసనం. దేవుని యొక్క వాక్యము. దేవుని వసనం. దేవుని యొక్క వాక్యము. వ్யாதிப்பட்டிருக்கிறேன் என்று நகரவாசிகள் சொல்லுவது இல்லை. నేను ఆరోగ్యముగా లేను, వ్యాధిపడి ఉన్నానని ఆ నగరవాసులు చెప్పటం లేదు. அவன் தழும்புகளால் குணமானே. ఆయన యొక్క గాయముల చేత నేను స్వస్థత పొందితిని. அக்கிரமங்களை எல்லாம் மன்னித்து என்னுடைய நோய்களை எல்லாம் குணமாக்கினார். ఆయన అతిక్రమములన్నిటినీ క్షమించిన, సంకటములన్నీ కుదిర్చెను. லைட் ஆன் பண்ண உடனே ఈ లైట్ ఆన్ చేసిన వెంటనే உள்ள பிசாசு போடுறாங்க. டார்க்னஸ் போயிடும். వెంటనే అపవాది మనసులో వేస్తున్న చీకటి అకస్మాత్తుగా తొలగిపోవును. What is the meaning of darkness? చీకటి అంటే అర్థం ఏమిటి? The absence of the light is called darkness. వెలుగు యొక్క వెలుగు లేకుండా ఉండడమే చీకటి. வெளிச்சம் இருக்கும் ஒண்ணா இருக்க முடியாது. చీకటి వెలుగు ఒకటిగా ఉండలేదు. The absence of light is called darkness. వెలుగు లేకుండా ఉండడమే చీకటి. உனக்குள்ள அந்த சத்தியம்ன்ற வெளிச்சம் இல்ல, నీలో సత్యము అనే ఒక వెలుగు లేనట్లయితే எல்லாத்துலயும் ஃபெயிலியர் ஆயிடுது. అన్నిటిలో అపజయపాలవుదు. கொஞ்சம் பேர் வசதியே சொல்ல மாட்டாங்க, வசந்த படிக்க மாட்டாங்க. కొంతమంది వాక్యములను ఉచ్చరించని వాక్యములను చదవాలి. அவங்களுக்கெல்லாம் பிள்ளை போடாது, నీకు ఆ పిల్లలు పుట్టారు, அதெல்லாம் கல்யாணம் ஆகாது. నీకు పెళ్ళిళ్ళు జరగవు, நீங்க செய்யற பிசினஸ் எல்லாம் வேஸ்ட் ஆகி போயிடும். నువ్వు చేసే వ్యాపారం అంతా వ్యర్థమైపోతుంది. இப்படி மைண்ட்ல போட்ட உடனே అపవాది ఇలా మనసులో వేసిన వెంటనే நீ அதை அக்செப்ட் பண்ணிட்ட, నువ్వు దాన్ని స్వీకరించావో அந்தகாரத்தை மூடிக்கொண்டது என்று அர்த்தம். అంధకారమును ఆవరించని అర్థమో. எத்தனை பேருக்கு புரியுது? ఎంతమందికి అర్థమవుతుంది? சாத்தானுடைய தந்திரத்தை உங்களுக்கு சொல்லிக் கொண்டிருக்கிறார் ஆவியானவர். ఆత్మైన వారు సాతాను యొక్క తంత్రములను నీకు బయలుపరచుచున్నారు. எத்தனை பேருக்கு புரியுது? ఎంతమందికి అర్థమవుతున్నది? கதையில சொல்லுங்க. అర్థమైన వారు హల్లెలూయా అని చెప్పండి. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. சாத்தான் உன்னுடைய பிசினஸ் அழிக்கிறதுக்கு முன்னாடி உன்னுடைய மனதை டிஸ்டர்ப் பண்ணி விடுவான். కాబట్టి సాతానుడు నీ యొక్క వ్యాపారాన్ని నాశనం చేయడానికి ముందుగా నీ మనస్సును అతడు కలత చేయను. உன் மைண்ட்ல ஏதோ ஒன்று போட்டு உனக்கு விரோதமா யாரும் இன்னும் செய்ய போறாங்க மைண்ட்ல தாட் வரும். నీ మనస్సులో ఏదో ఒకటి వేసి నీకు విరోధంగా ఎవరో ఏదో చేయబోచున్నారు అనే ఒక ఆలోచన పుట్టిస్తాడు. நீ அதை கண்டுக்காம ஆமா அப்படியே அவன் யாரோ ஏதோ செய்யறான்
செய்யறாங்கன்னு அப்படின்னு தெரிஞ்சு அப்படியே நீ வாழ விட்டுட்டா నువ్వు దాని గురించి సరిగా పట్టించుకోకుండా అవును ఎవరో ఏదో చేస్తున్నట్టుంది అని అలా పట్టించుకోకుండా అలానే మనసులో రావడానికి వదిలినట్లయితే அப்படியே அது நடந்துரும். అది అలాగే జరుగును. பெருமையா சொல்லிக்குவாங்க. చివరికి మీరు గర్వంగా చెప్తారు, நான் நினைச்சேன் எனக்கு அப்படியே ஆயிடுச்சு, நான் நினைச்ச மாதிரி நடந்துச்சு. నేను నిజంగా ఊహించాను ముందుగానే అలానే జరిగింది. அது பிசாசுடைய தந்திரன்றதே உங்களுக்கு தெரியல. అది అపవాది యొక్క కుయుక్తి తంత్రం అని నీకు తెలియలేదు. அந்த டார்க்னஸ் உள்ள வரும்போதே ఆ చీకటి లోపలికి వచ్చేటప్పుడే நீ என்ன பண்ணிடணும், నువ్వేం చేయాలి? லைட் ஆன் பண்ணிடணும். లైట్ ఆన్ చేయాలి. என்னன்ற லைட்? ఆ ఏమనే లైట్ వెలుగది? విరోధమాయి ఉల్లాసపడిన ఎంత ఆయుధము వాయిదాలే పో. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్తించదు. உள்ள நாளெல்லாம் ஒருவனும் எனக்கு முன்பாக என்னை எதிர்த்து நிற்பது இல்லை. నీ జీవిత కాలమంతయు ఏ ఒక్కడు నాకు విరోధముగా నిలబడలేడు. விரோதமாக ஒரு நாயும் தன்னுடைய நாவை அசைக்க முடியாது. ఇశ్రాయేలుకు విరోధముగా ఒక్క కుక్క కూడా తన నాలుకను ఆడింప చాలదు. நம்முடைய வசனத்தை சொல்ல ஆரம்பிச்சு ఇలా దేవుని యొక్క వాక్యం నేను చెబుతూ ఉన్నట్లయితే எல்லாம் நாசமா போயிடும். சசு అపవాది చెప్తాడు, ఈ పిల్లంతా నాశనమైపోతారు, எல்லாம் கெட்டு போயிடும். ఈ పిల్లంతా చెడిపోతారు, இல்ல அது வந்துடும். ఆ మనసులో తీసుకొని వస్తారు. ஃபர்ஸ்ட் அட்டாக் பண்றதே மனதுதான். అపవాది మొదట దాడి చేసే ప్రదేశం నీ మనసు. சாத்தான் உன்னை தாக்குகிற இடம் உன்னுடைய மனது. అపవాది నిన్ను దాడి చేసే ప్రదేశము నీ మనసు. சாத்தான் பொருளாய் அந்த காலத்தை கொண்டு வருவது உன்னுடைய மனது. సాతాను నీలో అంధకారాన్ని తీసుకొని వచ్చే మొదటి ప్రదేశం నీ మనసు. அதனால்தான் சத்தியம் என்கிற அந்த கச்சை நமக்குள்ள நிச்சயமா இருக்க வேண்டும். కనుక సత్యం అనే గట్టి మనలో నిశ్చయముగా ఉండాలి. அது இல்லாவிட்டால் சத்துருவான் உன்னை ஏமாற்றிவிடுவான். అది లేనట్లయితే శత్రువైన వాడు నిన్ను ఏమార్చును. சும்மா ஒரு தாட் உனக்கு இப்படி ஆயிடும். இப்படி ஆயிடும் ஒரு தாட் வந்தவுடனே எனக்கு என்னமோ ஆவற மாதிரி எனக்கு தோணுதுங்க. నీకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అనే ఆలోచన మనసులో వచ్చిన వెంటనే నాకేమో అయ్యేటట్టుందండి, மனுஷன் அது மாதிரி வந்துடுறது. మనసులో ఇలా వస్తున్నది. அது போனது பேய். అది వేసిందే సాతాను, అంధకార వల్లవై. అంధకార శక్తి. நீ அதே பேசுற, నువ్వు దాన్నే మాట్లాడుతున్నావు, அதை నమ్ముற, దాన్ని నమ్ముతున్నావు. அது நடக்காம உன்னுடைய வாழ்க்கையில் எது நடக்கும்? మరి అది జరగకుండా నీ జీవితంలో ఇంకేం జరుగుతుంది? எது நடக்கும்? ఏది జరుగుతుంది? மனசுல நீ எதை அக்செப்ட் பண்றியோ அது அப்படியே நடக்கும். నీ మనసులో నువ్వు దేన్ని స్వీకరిస్తున్నావో అదే అలాగే జరుగును. அதுக்கு விரோதமாகத்தான் ஆண்டவருடைய வசனத்தை நீ அறிக்கை செய்ய வேண்டும். దానికి విరోధముగా దేవుని వాక్యమును నువ్వు ఒప్పుకోలు చేయాలి. அது செய்யாம நீ இந்த யுத்தத்துல ஜெயிக்கவே முடியாது. అది చేయకుండా ఈ యుద్ధంలో నువ్వు జయించలేవు. இந்த வசனத்தை மட்டும் வாய் திறந்து உன்னை சொல்லவே விட மாட்டான். అపవాది వాక్యమును మట్టుకు నోరు తెరిచి చెప్పనివ్వడు. நீ வேணா ட்ரை பண்ணி பாரு. ஒரு 4 நாள் ட்ரை பண்ணு. ఒక 4 రోజులు నువ్వు ప్రయత్నించి చూడు. 4வது நாள் மறந்து போயிடுவேன். 4వ రోజు మర్చిపోతావు. 5வது நாள் அது எண்ணமே வராது. 5వ రోజు ఆలోచనే రాదు. ஏன்? ఎందుకని? வசனம் தான் வெளிச்சம். ఆ వాక్యమే వెలుగు. Word equal to light. వాక్యము వెలుగుకు సమానం. దేవుడి వసనం సమాన కాదు. సేమ్. వాక్యము వెలుగు ఒక్కటే. வசனமும் வெளிச்சமும் ஒன்று. వాక్యము వెలుగు ఒక్కటే. தேவன் முதலாய் இந்த பூமியிலே சிருஷ்டித்தது தம்முடைய வார்த்தையினால் வெளிச்சத்தை உருவாக்கினார். దేవుడు మొట్టమొదటిగా ఈ లోకంలో సృష్టించినది తన వాక్కు చేత వెలుగును సృష్టించెను. வெளிச்சம் உண்டாக கடவுள். వెలుగు కలుగనిమ్మో. வெளிச்சம் வந்தது. వెలుగు కలిగెను. அந்த வெளிச்சம் தான் சாத்தானுடைய வல்லமை அழிக்கக்கூடிய ஒரு காரியம். ఆ వెలుగే సాతాను శక్తులను నిర్మూలన చేసే ఒక కార్యం. இன்னைக்கு சாத்தானுடைய வேலை என்ன தெரியுமா? ఈ రోజు సాతాను యొక్క పని ఏమిటో తెలుసా? நம்முடைய மனதை குருடாக்க வேண்டும். నీ మనస్సునకు గుడ్డితనం కలుగు చేయాలి. 2 కొరింథీయుల 4వ అధికారం 4వ వచనத்திலே వాసిக்கும் போது కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదవగా, மனதை பிசாசானவன் குருடாக்குகிறான் அல்லது இருளாக்குகிறான். మన మనస్సు మనోనేత్రములను అపవాది అయిన వాడు గుడ్డితనం కలుగు చేయుచున్నాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. ఈ ప్రపంచத்தின் தேவனானவன் அவருடைய மனதை குருடாக்கினார். ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసెను. சாத்தானுடைய
சொல்ல நல்லா சொன்னா எதுக்கு குருட்டுதாலும் எதுல அந்தகாரம் வரணும்? దేంట్లో అంధకారం రావాలి? నీ మనసు, నీ మనస్సులో. మనసు నాశనమాయిచి పెడుతూ మనసు పిశాచు పెడుతున్నా. నీ మనస్సును అపవాది చెరిపివేస్తే మన లైఫ్ ఏ పెడుతున్నా. నీ జీవితమే చెరిపివేస్తున్నాడు. మనసు అదలంతా బాబా పేతురు అపోస్తలుడు சொல்லுகிறா. కనుకనే పేతురు అపోస్తలుడు చెప్పుచున్నాడు, సత్యం என்னும் கட்சியினால் உடைய மனதின் அறையை கட்ட வேண்டும். సత్యం అనే దట్టితో నీ మనస్సు మీరు కట్టుకొనుడి. మనస్సు యొక్క నడుమును కట్టుకొనుడి. సత్యத்தினால எதை கட்டணுமா? సత్యం అనే దట్టి చేత దేనిని కట్టుకొనవలెను? మనసుకు బెల్ట్ పోడணும். నీ మనస్సులకు బెల్ట్ వేయవలెను. బాడీకి హిప్‌కు బెల్ట్ పోడணும். నీ యొక్క నడుములకు బెల్ట్ వేస్తున్నాం. శరీరంలో మన ఇడుపుకు బెల్ట్ కట్టడం. మన నడుములకు బెల్ట్ వేస్తున్నాం. స్పిరిచువల్ బెల్ట్ ఎక్కడ తెమ్మా పోడணும். అయితే మన ఆత్మీయమైనటువంటి బెల్ట్ ఎక్కడ వేయాలో తెలుసా? ఎక్కడ పోడணும்? మనసుకు. మన మనస్సుకు. వసంతవాసి పేతురు అపోస్తలుడు சொல்லுகிற వసంతవాసి పేతురు అపోస్తలుడు చెప్పుచున్న వాక్యం చెప్పండి, చదవండి. 1:13. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు உடைய மனதின் அறையை கட்டிக்கொண்டு ఈ మనస్సు అనే నడుమును కట్టుకొని బెల్ట్ ఎక్కడ పోడணும்? ఎక్కడ వేయాలి? ఎక్కడ పోడணும்? சொல்லுங்க எல்லாம் சொல்லுங்க. బెల్ట్ ఎక్కడ పోడணும்? చెప్పండి. బెల్ట్ ఎక్కడ వేసుకోవాలి? మనసులో. మనస్సులో. బెల్ట్ என்னது? బెల్ట్ అంటే ఏమిటి? எல்லாம் சொல்லுங்க. బెల్ట్ என்னது? సత్యం, వసనం. సత్యము, వాక్యము. వసనం என்றால் என்னது? వాక్యం అంటే ఏమిటి? வெளிச்சம். వెలుగు. ஏன் வெளிச்சமாகிய வசனம் நம்முடைய மனதிலே போக வேண்டும்? ఎందుకని వెలుగనే వాక్యం మన మనస్సులోనికి వెళ్ళాలి? சாத்தான் தன்னுடைய எல்லா வேலையும் நம்முடைய மனதை கூடாக்குவதற்கு செய்து கொண்டிருக்கிறார். సాతాను అన్ని వేళలా మన మనస్సులకు గుడ్డితనము కలుగు చేయవలని చూచుచున్నాడు. మనసులో చిన్న తాడు போடுவான். మనసులో ఒక చిన్న ఆలోచన వేస్తాడు. அதை ஏற்றுக்கொள்ளுவ. దాన్ని స్వీకరిస్తావు. அது அப்படியே ஒரு நடந்தாரு. అది అలాగనే నీకు జరగడానికి ప్రారంభించును. புரியுதா? అర్థమవుతుందా? ஐயோ செத்து போன எங்க அக்கா தொடுப்புல இருக்கிற மாதிரி இருந்ததுன்னு சொல்லுமா? అయ్యో చచ్చిపోయిన మా అత్త అదుపులో ఉన్నట్టుగా ఉంది అని అనిపిస్తాడు. நீ அதை நம்பிட்ட. నువ్వు దాన్ని నమ్మావో அப்படியே பேர் வந்து அந்த அத்தை வெளியே உட்காந்துருவான். అక్కడ వచ్చి దెయ్యం మీ అత్తలానే కూర్చుంటారు. ஐயோ எங்க அத்தை பேய் மேலே வந்தது. అయ్యో మా అత్తగారు దెయ్యంలాగా వచ్చారు. நீ அதை சொல்லக்கூடாது. இது கர்த்தருடைய வீடு. నువ్వు అలా చెప్పకూడదు. ఇది దేవుని ఇల్లు. கர்த்தர் எங்களோடு இருக்கிறார். దేవుడు మాతో ఉన్నారు. சத்துரு போவதும் இல்லை, குடியோடி போவதும் இல்லை. శత్రువులోనికి ప్రవేశించలేదు, పారిపోవట్లేదు. எந்த வீட்டின் நிலைக்காலமே கிறிஸ்துவின் ரத்தம் இருக்கிறது. ఆ ఇంటి యొక్క తాళపత్రముల మీద క్రీస్తు యొక్క రక్తం పూయబడి ఉన్నది. ரத்தம் இருக்கிறது. నాపై యేసు యొక్క రక్తం ఉన్నది. 2-3 நாளுக்கு முன்னாடி பெங்களூர்ல ஒரு சிஸ்டர் ஊழியக்கார சகோதரி 2-3 దినములకు ముందుగా బెంగళూరులో ఒక సేవకుల సహోదరి அவங்களுடைய மனதை பிசாசு கெடுத்தா. ఆమె మనస్సును అపవాది చెరిపాడు. நான் நரகத்துல இருக்கிறேன். నేను నరకంలో ఉన్నాను. நான் உழைத்துட்டு போனாதான் அவங்க விட்டு போவேன். నేను సేవకుల నుంచి వెళితేనే వీళ్ళ నుండి వెళ్తాను. ரொம்ப பிரச்சனை. చాలా సమస్య. அவங்க வீட்டுல இருந்து எனக்கு ஃபோன் பண்ணாங்க. யாரும் நம்பர் கொடுத்து எனக்கு ஃபோன் பண்ணாங்க. వారి ఇంట్లో నుంచి ఎవరో నంబర్ ఇస్తే నాకు ఫోన్ చేశారు. ஐயோ, எனக்குள்ள பேய் இருக்குது, எனக்குள்ள பேய் இருக்குது, எனக்குள்ள பேய் இருக்குது. నాలో దెయ్యం ఉన్నది, నాలో దెయ్యం ఉన్నది. பிசாசு பண்ணி போட்டான். நான் உங்களுக்குள்ள இருக்கிறேன் அப்படின்னு மைண்ட்ல போட்டாச்சு. అపవాది మనసులో నేను నీలో ఉన్నాను అని వేశాడు. அவங்க என்ன பண்ணாங்க? వాళ్ళు ఏం చేశారు? அதை ஏற்றுக்கொண்டார். దాన్ని స్వీకరించారు. அதை ఏற்றுకొண்டதால என்ன ஆச்சு? దాన్ని స్వీకరించినందువలన ఏం జరిగేది? விசுவாசத்தை தாக்குதல். అపవాది యొక్క దాడి. நான் சொன்ன ஃபர்ஸ்ட் నేను మొదటిగా చెప్పాను. கர்த்தருடைய வசனத்தை நம்புறீங்களா? దేవుని వాక్యం నమ్ముచున్నారా? உலகத்தில் இருக்கிறவரை பார்த்து உனக்குள்ள இருக்கிறவர் பெரியவர். లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవారు గొప్పవారు. ஜீவனுள்ள தேவனுடைய ஆலயம். మీరు సజీవుడైన దేవుని ఆలయము. தேவனுடைய ஆவியானவர் உனக்குள்ள இருக்கிறார். సజీవుడైన దేవుని ఆత్మయవారే మీలో ఉన్నారు. இயேசு எனக்குள்ள இருக்கிறார். ప్రభువైన యేసు నాలో ఉన్నారు. நம்புறீங்களா? మీరు నమ్ముచున్నారా? அதாவது பல்பு வெலிச்சு. అప్పుడే ఆమె బల్బు వెలిగేది. பிசாசு இல்லையா? అప్పుడు నాలో దెయ్యం లేదా? பிசாசு நமக்குள்ள இல்ல. பிசாசு நம்ம போய் சொல்லி ஏமாத்துறா. అపవాది నీలో లేడు అని అబద్ధం చెప్పి ఏమారుస్తున్నాడు. ஜெபமா ஒண்ணும் பண்ணல. నేనేం ప్రార్థన చేయలేదు. பிரார்த்தனை செய்யல. పెద్దగా ప్రార్థన చేయలేదు. சத்தியத்தை சொன்னேன். సత్యాన్ని చెప్పాను. உடனே விடுதலை ஆச்சு. వెంటనే ఆమె విడుదల కలిగేది. ஃபோன் பண்ண பிரதர் இப்பதான் நல்லா தூங்குறாங்க. ఆ నాన్నగారు ఫోన్ చేశారు, బ్రదర్ గారు ఇప్పుడే బాగా నిద్రపోతున్నారు. நம்ம சில வேளைகள் நம்ம ஜெபிக்கிறதுனால பிசாசு நம்ம விட்டு போக மாட்டான். కొన్ని సందర్భాలలో మనం ప్రార్థించడం వలన దెయ్యం
நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. சொல்லுவோம் உன் மேல சாபம் இருக்குன்னு சொல்லுவோம். అపవాది వచ్చిందో చెప్తాడు, నీ మీద ఒక శాపం ఉన్నది, அதனால்தான் நீ மேல வர முடியல, కనుకనే నువ్వు అభివృద్ధి పొందలేకపోతున్నావు, நல்ல வேலையே கிடைக்காதுன்னு சொல்லிடுவோம். నీకు మంచి ఉద్యోగం కూడా దొరకదని நீ చెప్తాను. நம்பிட்ட, నువ్వు నమ్మావో, ஏற்றுக்கொண்ட, నువ్వు స్వీకరించావో, கிடைச்ச வேலை போயிடும். నీకు దొరికిన పని పోతుంది. இவ்வளவு கஷ்டப்பட்டு வேலை வாங்கினேன், ఇంత కష్టపడి పని సంపాదించావు, வேலை இருக்காது போயிடும், ఉద్యోగం ఉండదు పోతుంది, பிசினஸ் பண்ணிடுவாங்க. డిస్మిస్ చేసేస్తారు. பிசினஸ் மனசுல போட்ட உடனே అలా అపవాది మనసులో వేసిన వెంటనే நீ ஏற்றுக்கொண்ட నువ్వు స్వీకరించావో என்ன ஆயிடும், ఏం జరుగుతుంది? அப்படின்னு அர்த்தம். అలానే జరుగుతుంది. அந்த இருட்டு வர்ற போதே ఆ చీకటి వచ్చేటప్పుడే டார்ச் அடிங்க, టార్చుని పట్టుకోండి, டார்ச் அடிக்கணும். టార్చ్ పట్టు వేయాలి. டார்ச் என்னது? టార్చ్ అంటే ఏమిటి? இது ఏమిటి? தேவனுடைய வசனம். దేవుని వాక్యమే, அதுதான் முதலாவது ஆயுதம். అది ఏ మొదటి ఆయుధము. எனக்கு நான் எம்மர் பள்ளியில் ஊழியம் செய்யும்போது இந்த கால் பயங்கரமான வலி. నేను ఎమ్మాపల్లిలో సేవ చేస్తున్నప్పుడు నా కుడి కాలు భయంకరమైన నొప్పి, கத்தி வச்சு வெட்ட மாதிரி எனக்கு కత్తితో నరికినట్లు అవుతుంది. என்ன பண்றது தெரியல. ఏం చెయ్యాలో తెలియలేదు. அந்த வலிக்கு லோ பிபி ஆயிப்போச்சு. ఆ నొప్పికి బీపీ డౌన్ అయిపోయింది. மறுபடியும் இங்க வந்தப்புறம் ఇక్కడికి వచ్చిన తర్వాత மறுபடியும் லைட்டா ஒரு வலி வர மாதிரி இருந்துச்சு. మరలా లైట్గా ఆ నొప్పి వచ్చేటట్లుండే. நான் என்ன பண்ணேன், ஒரு வாட்டி ஏமாந்துட்டேன், ఒక్కసారి నేను ఏమారిపోయాను, இன்னொரு வாட்டி நான் ஏமாற மாட்டேன். ఇంకా నేను ఏమాను. போட்டு அந்த கேட்ல 10-30 வாட்டி நான் சாத்தான் நீ போய் ஏமாத்துறேன். సాతాను అబద్ధికు నన్ను ఏమారుస్తున్నావని అలా గేటు దగ్గర இது கிறிஸ்துவின் சரீரம், ఇది క్రీస్తు శరీరం, நீ என்னை தொட முடியாது. నువ్వు నన్ను ముట్టలేవు, கர்த்தர் என்னை சுகமாக்கி இருக்கிறார், ప్రభువు నన్ను స్వస్థపరిచి ఉన్నాడు, வியாதி பட முடியாது. నువ్వు నన్ను వ్యాధిగ్రస్తునిగా చేయలేవు, சிலுவையில் அடித்திருக்கிறார், బలహీనత నన్ను సిలువలో వహించి ఉన్నాడు, வியாதியை சிலுவையில் அடித்து விட்டார். ఆ వ్యాధిని సిలువలో నిర్మూలన చేశాను. சொல்லி 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 கொஞ்ச நேரம் நடந்துட்டே இருந்தேன். చెప్పి 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 ఒప్పుకుంటా కొంచెం నడుస్తా ఉన్నాను. கொஞ்ச நேரம் வலிச்சிச்சு. కొంచెం నొప్పించింది. அதுக்குள்ள அந்த வெளிச்சம் ஸ்ப்ரெட் ஆக, வசனத்தின் வெளிச்சம் ஆக ஆக ఆ యొక్క வலியில ஒண்ணுமில்ல, பர்ஃபெக்ட் ஹீலிங். ஹல்லேலூயா. వాక్యం ప్రవేశించిన వెలుగు వెలుగు విస్తరించే కొద్దీ పూర్ణమైన స్వస్థత. ஒரு வியாதி கொண்டு வரதுக்கு முன்னாடி உன் மனதுல தான் அந்த சிம்டம்ஸ் போடுவோம். సాతాను నీలో నీకు ఒక వ్యాధి తీసుకుని రావడానికి ముందుగా నీ మనస్సులో దానికి తగినటువంటి సిమ్టమ్స్ తీసుకుని వచ్చి పెడతాను. உன் எண்ணம் தான் ரொம்ப முக்கியம். నీ యొక్క ఆలోచనలే చాలా ముఖ్యం. அதுல தான் தன் சத்துருவை தாக்குகிறான். అక్కడే శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడు. பைபிள் அதிகமா படிங்க. కనుకనే పరిశుద్ధ గ్రంథాన్ని అధికముగా చదవండి. சட்டியில் இருந்தாதான் அகப்பையில வரும்னு சொல்லி ஒரு பழமொழி சொல்லுவாங்க. పాత్రలో ఉంటేనే గరిటెలోనికి వస్తుందని ఒక సామెత ఉంది. தண்ணியில உள்ளே ஒண்ணும் இல்ல, ఆ పాత్రలో ఏం లేదు, இல்ல தண்ணியே இல்ல, లోపల నీళ్ళే లేదు. எவ்வளோ வச்சு வருமா? ఎంత లోపల పెట్టి పోసినా వస్తుందా? தண்ணியை தான் குடிக்க முடியும். లోపల నీళ్ళుంటేనే తాగలం. நீ வசனத்தை படிச்சு படிச்சு உள்ள ஸ்டோர் ஆயிடும். వాక్యం చదివి చదివి లోపల పదిలపరచబడి ఉండాలి. அப்போ உனக்கு ஒரு போராட்டம் வரும்போது அந்த வசனம் அதுவே துணி எழுந்து வெளில வரும். అప్పుడు ఒక పోరాటం వచ్చినప్పుడు ఆ వాక్యమే లోపల నుండి గంతులు వేసుకుంటూ బయటకు వస్తుంది. சொல்லும் போது அந்த டார்க்னஸ் போயிடும். అది నువ్వు ఉచ్చరించిన ఆ చీకటి పారిపోతుంది. எவ்வளோ வருஷத்துக்கு முன்னாடி ஒரு வசனம் படிச்சேன். నేను ఎన్నో సంవత్సరాల ముందుగా చదివిన ఒక వాక్యము. கர்த்தரை தேடுகிறவர்களே ஒரு இருதயம் காலங்களை படிச்சேன். నేను క్యాలెండర్లో చదివిన ఆ వాక్య భాగము, యెహోవాను వెతుకువారా నీ హృదయము వర్ధిల్లును. ஒரு போய் சொல்லிடும். అపవాది నా దగ్గరకు వచ్చి ఒక అబద్ధం చెప్పాడు. ஞாயிற்றுக்கிழமை ஊழியம் செஞ்சுட்டு రాయి చోట్ల నేను సేవ చేస్తున్నాను. இது மாதிரி சண்டே ஆறாது. ఈ విధంగా సండే ఆరాధన. ஒரு 80 వయసు தாத்தா. ఒక 80 సంవత్సరాల తాత. அவருக்கு என் ரூம் வந்து ஹார்ட் செட் போயிட்டார். ఆయన నా రూమ్లో వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. விசுவாசம் சொல்லிட்டான். అపవాది ఏం చెప్పాడు? உனக்கும் அப்படி ஆகும். నీకు కూడా అదే విధంగా సంభవిస్తుంది. எப்படியோ நான் நம்பிட்டேன். నేను ఎలాగో దాన్ని నమ్మేశాను. அப்பத்துல இருந்து ஒரே பயம் பயம் பயம். అప్పటి నుంచి ఒకే భయం భయం భయం. வீட்டு அதிகமாயிடும். అది హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. திடீர்னு உடம்பெல்லாம் நடுக்கிற மாதிரி இருக்கும். వెంటనే ఒళ్ళంతా అలా వణికేటట్లయిపోతుంది. பாத்ரூம் போனா கூட டாப் போட்டு போக மாட்டேன். బాత్రూమ్ వెళ్ళినా కూడా గడిపేసుకోను. பைக்குள்ளே செத்து போயிட்டேன். எப்படி இருக்கும்? నేను లోపలే చనిపోతున్నాను, ఎలా బయటకు விசுவாசம் பயங்கர பயப்படுத்திட்டான். అపవాది భయంకరమైన భయం చేశాడు. செய்வது ఏం చేసేది?
தூக்கம் வராது. ఒకటి కొన్ని రాత్రులే నిద్ర రాదు, కొన్ని రాత్రులు அது மாசமா தூக்கம் வராது. నెలంతా నిద్ర రాలేదు. இது கண்டிப்பா பேய்களுடைய போராட்டம் தெரிஞ்சிச்சு. ఇది అపవాది యొక్క పోరాటం అని తెలుస్తుంది. தூக்கம் வரல செபிக்கலாம் சொல்லி முழங்கால் போட்டு రాత్రి నిద్ర రాలేదు, ప్రార్థిస్తామని మోకాలు వేశారు. செபிச்சிட்டே இருக்கும்போது వచ్చే ప్రార్థిస్తూ ఉండగా 10-15 வருஷத்துக்கு முன்னாடி வாசிச்ச வசனம் 10-15 సంవత్సరాల క్రితం ఒక క్యాలెండర్లో చదివిన వాక్యం பார்த்தாச்சு மைண்ட்ல. నా మనసులో ఒక వెలుగులాగా అకస్మాత్తుగా వచ్చింది. கர்த்தரை தேடுகிறவர்களே உங்கள் இருதயம் வாழும். యెహోవాను వెలుగువారులారా మీ హృదయం వర్ధిల్లును. Your heart shall live. మీ హృదయం జీవించును. அந்த வசனம் வந்த உடனே ఆ వాక్యం వచ్చిన వెంటనే அந்த இருள் ஓடி போய்விட்டது. హల్లెలూయా, అది మారిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. கர்த்தருடைய வசனம் தான் நமக்கு ஜீவனை தரும். దేవుని వాక్యమే మనకు జీవమునిచ్చును. வசனம் தான் நம்ம உயிர்ப்பிக்கும். ఆ వాక్యమే నిన్ను జీవింపచేయును. வசனம் தான் பெரிய ஆயுதம். ఆ వాక్యమే పెద్ద ఆయుధము. பிசாசு అబ్బా சொல்லுவான், చెప్తాడు, உனக்கு விடுதலையே கிடையாது. నీకు విడుదలే లేదు, விடுதலையே கிடையாது. నీకు విడుదలే లేదు. நீ உடனே என்ன டார்ச் அடிக்கணும். నువ్వు వెంటనే టార్చ్ ఏమని కొట్టాలి? உன் வாழ்க்கை மாறவே மாறாது. నీ జీవితం మారనే మారదు. தொடர்ந்து பாவத்திலே தான் இருப்பாரு. నీవు కొనసాగుతూ పాపములోనే ఉంటావు. பிசாசு மைண்ட்ல அதை போட்ட உடனே అపవాది మనసులో వేసిన వెంటనే நீ அதை ஏற்றுக்கொள்ளக்கூடாது. నువ్వు దాన్ని స్వీకరించకూడదు. எனக்கு விடுதலையே கிடைக்காது. అయ్యో నాకు విడుదలే దొరకదు, அந்த பாவத்திலே வாழணும். నేను ఇంకా పాపములోనే జీవించాలి. அப்படின்னு நீ ஏத்துக்கிட்ட అలా నువ్వు స్వీకరించావో அதை நீ தண்ணி குடிச்சாலும் விடுதலை கிடைக்காது. నీవు తల క్రిందల నుండి నీళ్లు తాగినా నీకు విడుదల రాదు. நம்ம மைண்ட கெடுத்துறான் பிசாசு. ఎందుకనగా నీకు మనస్సును చెడిపాడు. மைண்ட்ல அந்த காலம் வந்துச்சு. మనస్సులో చీకటి వచ్చింది. ஆனா நீ என்ன பண்ணணும்? అయితే నువ్వేం చేయాలి? டார்ச் அடிக்கணும். టార్చ్ కొట్టాలి. சொல்லு என்ன பண்ணணும்? చెప్పండి ఏం చేయాలి? சத்தமா சொல்லுங்க. గట్టిగా చెప్పండి. டார்ச் அடிக்கணும். టార్చ్ కొట్టేయాలి. வசனமாகி வெளிச்சத்தை அனுப்ப வேண்டும். దేవుని వాక్యమే వెలుగును పంపించాలి. அவருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. பிரதர், అయ్యో బ్రదర్, இதனால இது தெரியல. ఇన్ని రోజులు నాకు తెలియలేదు. மைண்டெல்லாம் பிசாசு கரெக்ட் பண்ணிட்டான். నా మనసంతా అపవాది చెరిపి వేశాను. மைண்டெல்லாம் இருக்காயிடுச்சு பிரதர். మనసంతా చీకటైంది బ్రదర్. இப்போ என்ன பண்றது? ఇప్పుడు ఏం చేయాలి? என்ன பண்றது பிரதர்? ఏం చేయాలి బ్రదర్? வேற வழி கிடையாது. லைட் ஆன் பண்ணணும். వేరే మార్గమే లేదు. లైట్ ఆన్ చేయి. நீங்க எங்கேயோ வீட்டு விட்டு வெளியில போயிருக்கீங்க. మీరు ఎక్కడో ఇల్లు వదిలి బయటకు వెళ్ళి ఉన్నారు. லேட்டா வந்துட்டீங்க. లేటుగా వచ్చారు. ஐயோ, இருட்டாய் போச்சு, லைட் போடாம இருப்பீங்களா? అయ్యో మీరు వచ్చినప్పుడు చీకటి పడిపోయిందని లైట్ వేయకుండా ఉంటారా? ఉంటారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? లైట్ పోడు. వెంటనే లైట్ వేస్తారు. అదే విధముగా உங்களுடைய வாழ்க்கைக்கு மேல பிசாசு மைண்ட் எல்லாம் எடுத்துட்டு இருக்கலாம். ఇప్పటి వరకు అపవాదిని మనసును చెరిపి ఉండవచ్చును. லைட் அடிங்க. లైట్ వేయండి. வெளிச்சம் வரட்டும். వెలుగు రానివ్వండి. வசனத்தை சொன்னா உன் வாழ்க்கையில நீ சாத்தார ஜெயிக்கவே முடியாது. దేవుని వాక్యమును చెప్పకుండా నీ జీవితంలో సాతానుని జయించలేవు. இதை நீ ஏதோ ஒரு நாள் செய்யக்கூடாது. ఇదేదో ఒక్కరోజు చేయకూడదు. ஜீவிய காலமெல்லாம் செய்யணும். నీ జీవిత కాలమంతయు చేయవలెను. இன்னைக்கு பகல் வந்துச்சு, நாளைக்கு நைட் வராம இருக்குமா? ఈ రోజు ఉదయం వచ్చింది, రేపు సాయంత్రం రాత్రి రాకుండా ఉంటుందా? எவ்வளோ பெரிய பரிசுத்தவான்களான பிசாசு அவன் மனதில் ஏதோ ஒன்று போட்டுட்டே இருப்பான். ఎంత గొప్ప పరిశుద్ధులైన అపవాది వాళ్ళ మనసులో ఏదో ఒకటి వేస్తానే ఉంటాడు. அதான் 2 கொரிந்தியர் 10ஆம் அதிகாரம் 5ஆம் அதிகாரத்திலேயோ பவுல் அப்போஸ்தலன் சொல்லுகிறார். కనుకనే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 5వ అధ్యాయంలో పౌలు చెప్పుచున్నారు. 10ஆம் அதிகாரம் 5ஆம் வசனம் 10వ சொல்லுகிறார். అధ్యాయంలోని 5వ వాక్యంలో చెప్పుచున్నారు. தேவனை அறிகிற அறிவுக்கு விரோதமாக எழுதுகிற எந்த மேன்மையான சிந்தையை நிர்மூலமாக்கி எந்த எண்ணங்களையும் கிறிஸ்துவுக்கு கீழ்ப்படிய சிறைப்படுத்துகிறோம் என்று சொல்லுகிறார். దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టుచున్నామని చెప్పుచున్నాను. பவுல் அப்போஸ்தலன் பெரிய அப்போஸ்தலன். అపోస్తలుడైనటువంటి పౌలు గొప్ప అపోస్తలుడు. ரொம்ப knowledgeable person. చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. ஆனா அவரே சொல்றாரு, ఆయనే చెప్తున్నాడు, we bring we captive every thought that fights against God. క్రీస్తునకు విరోధముగా లేచే ప్రతి ఆలోచనను మేము క్రీస్తునందు చెరపట్టుచున్నాం. captive பண்றோம்னு சொல்றாரு. మేము చెరపట్టుతున్నామని చెప్పుచున్నాం. சத்தியத்தினால் captive பண்ணணும். వాక్సత్యము చేత చెరపట్టుచున్నాం. சாத்தான் சொல்லுவோம், ஆசீர்வாதமே கிடையாது மைண்ட்ல போட்டா நான் ஆசீர்வதிக்கப்பட
பண்றவன் சொல்லணும். సాతాను నీ మనసులో వచ్చి నీకు ఆశీర్వాదమే దొరకదని చెప్పినట్లయితే నేను ఆశీర్వదించబడిన వాడను అని చెప్పాలి. வாய் திறந்து சொல்லணும். నోరు తెరిచి చెప్పాలి. అంటే చెప్పు, నీ నోరు తెరిచి చెప్పాలి. నోరు తెరిచి చెప్పాలి. எல்லாரும் வாய் திறந்து வசனத்தை சொல்லுங்க. అందరూ నోరు తెరిచి వాక్యమును చెప్పండి. சும்மா வண்டியில போறது சொல்லிட்டே போ. ఊరికే దారిలో వెళ్ళేటప్పుడు వాక్యమును చెప్తా వెళ్ళు. బాత్రూమ్ சொல்லிட்டே இருங்க. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు చెప్తా ఉండండి. நடக்கும்போது சொல்லிட்டே இருங்க. నడుస్తూ ఉన్నప్పుడు చెప్తా ఉండండి. சமைக்கும்போது சொல்லிட்டே இருங்க. వంట వడ్డించినప్పుడు చెప్తా ఉండండి. சொந்த வார்த்தைகளை சொல்லிட்டே இருக்கணும். దేవుడు చెప్పిన వాక్కులను చెప్తా ఉండాలి. எதிரி பலம் என்ற மேற்கொள்ளார். అప్పుడే చీకటి శత్రువుని నువ్వు జయించవు. இப்போ ரெண்டாவது என்ன ஆயுதம்? ఇప్పుడు రెండవ ఆయుధం ఏమిటి? என்ன ஆயுதம்? ఏమాయుధం? நீதி என்னும் மார்க்கவசம். నీతి అని పైపరువు. பிசாசு வந்து ஒன்று சொல்லுவான், நீ இப்போ நல்லா இருக்கிற, நான் நீ சொல்ற ஆசீர்வாதமா இருப்பேன்னு சொல்றேன். నువ్వు వచ్చి నేను ఆశీర్వాదంగా ఉన్నానని చెప్పుకో. கர்த்தர் ஆசீர்வதித்திருக்கிறார். ప్రభు నన్ను ఆశీర్వదించెను. நான் நீடித்த நாட்களாய் கர்த்தர் என்னை திருப்தியாக்குவார்னு சொல்றேன். నన్ను దీర్ఘాయువు చేత ప్రభు నన్ను తృప్తిపరచును అని చెప్తావు. உடனே பிசாசு என்ன பண்ணுவான்? వెంటనే అపవాది ఏమని చెప్తాడు? நீ அவ்வளவு நல்லவனா? నువ్వేం అంత మంచివాడువా? நேற்று ஒரு மணி நேரம் ஜெபம் பண்ணேன், నిన్న ఒక గంట నేను సేపు ఒక గంట సేపు ప్రార్థించావు. இன்னைக்கு அரை மணி நேரம் கூட ஜெபிக்கலையே. ఈరోజు అరగంట కూడా ప్రార్థన చేయలేదే. நீ அவ்வளவு நல்லவனா? నువ్వేం అంత మంచివాడువా? எவ்வளவு எப்படிப்பட்ட ஆள் தெரியுமா? ఎటువంటి వాడులో తెలుసా? நீ உங்க கர்த்தர் ஆசீர்வதிப்பாரா? నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారా? ஆண்டவர் உயர்த்துவாரா? నిన్ను దేవుడు హెచ్చిస్తారా? ஆண்டவர் சுகம் தருவாரா? నీకు దేవుడు స్వస్థతనిస్తారా? நீ எப்படிப்பட்ட ஆள் தெரியுமா? నువ్వు ఎటువంటి వాడివో తెలుసా? ரொம்ப கேவலமானவன். చాలా నీచుడవు. சாத்தான் உன்னை குற்றப்படுத்தும் போது అపవాది నిన్ను దోషారోపణ చేయించిన அதை ஜெயிக்கிறதுக்கு தான் நீதி என்று மார்க்கவசம் கையில் இருக்கிற தேவனை నాటి జయించడానికే నీకే పైనను చేతులకు దేవుడు వెనుకబడి. உபதேசம். అదే సిలువ ఉపదేశము. சாத்தானே, என் நீதினால ஆண்டவர் என்ன ஆசீர்வதிக்கல. సాతానుడా, నా నీతి చేత ప్రభువు నన్ను ఆశీర్వదించలేదు. என் நீதி என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து నా నీతి ప్రభువైన యేసుక్రీస్తు பாவத்திற்காக அவர் மரித்தார். నా పాపముల నిమిత్తమై ఆయన మరణించెను. என் சுயநீதினால நான் வாழல. నా స్వనీతి చేత నేను జీవించలేదు. என் நீதி தேவனால் உண்டாயிருக்கிறது. నా నీతి దేవుని వలన కలిగినది. நம்முடைய நீதி இயேசுவின் ரத்தத்தினால் உண்டாயிருக்கிறது. మన నీతి యేసు యొక్క రక్తము వలన కలిగినది. நம்முடைய நீதியை வந்து நான் நல்லவன் இல்லை. பிசாசு எப்பயுமே உன்னை எப்பயுமே கெடுக்கிறது. நீ உன்னுடைய சுயநீதியை காமிச்சு கெடுப்பான். అపవాది ఎప్పుడు కూడా నిన్ను చెరిపివేసేది ఎలా అంటే నీ స్వనీతిని తీసుకుని చూపిస్తాడు. சில பேர் சொல்லுவாங்க, இன்னைக்கு நான் காலையில ஜெபிக்கல, அதனால எனக்கு ஆக்சிடென்ட் ஆயிடுச்சு. అయ్యో ఇది కాదు, నేను ప్రార్థించలేదు కాబట్టి నాకు యాక్సిడెంట్ అయింది. அப்பட்டமான பேய் வார்த்தை. అది పూర్తిగా అపవాది దెయ్యం యొక్క మాట. நம்புறீங்களா? నమ్ముచున్నారా? ఎందుకని? ஆண்டவர் உன்னுடைய நீதியை வைத்து உன்னை ஆசீர்வதிப்பது இல்லை. ప్రభు నీ నీతిని బట్టి నిన్ను ఆశీర్వదించలేదు. நாம் தேவ நீதியை கர்த்தர் நமக்கு தந்திருக்கிறார். దేవుని నీతిని ప్రభు మనకు అనుగ్రహించినాడు. நாம் இயேசுவின் ரத்தத்தினால் மட்டுமே நீதிமான்கள். మనం యేసు రక్తము ద్వారా మాత్రమే నీతిమంతులం. மனுஷன் நீதிமானாய் மாறுவதற்கு ஒரே ஒரு வழி, வேற வழியே கிடையாது. మనుష్యుడు నీతిమంతుడిగా మార్చబడడానికి గల ఒకే ఒక్క మార్గం, వేరే మార్గమే లేదు. அது எந்த మార్గం ఆ சொல்லுங்க? మార్గం ఏమిటి చెప్పండి? இயேசு சத்தமா சொல்லி தொலைப்பா. பிசாசு கெட்டிగా చెప్పు. గట్టిగా చెప్పండి. యేసు. చెప్పు డాడీ. గట్టిగా. యేసు. 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 అనుకునే దేవుడు రక్తంలో ఎరుగుతాడు. అలా చెప్పుచున్నప్పుడే దేవుని శక్తి దిగుతుంది. நம்முடைய நீதி. యేసు క్రీస్తే ఈ యొక్క నీతి. நம்முடைய நீதி நம்முடைய கிரியை கிடையாது. మన నీతి మన క్రియలు కాదు. சில பேர் தன்னுடைய ஜெபத்துல மேன்மை பாராட்டுவாங்க. కొంతమంది తాము చేయించిన ప్రార్థనను బట్టి అతిశయిస్తారు. நான் ஜெபிக்கிறேன், నేను బాగా ప్రార్థిస్తున్నా, ஆணி கொடுக்கிறேன், నేను కానుకలు ఇస్తున్నా, உபவாசம் இருக்கிறேன், నేను ఉపవాసం ఉంటున్నా, எல்லாம் செய்யணும். అవన్నీ చెయ్యాలి. அது கிடையாது நம்முடைய நீதி. అయితే మన నీతి అది కాదు. நம்முடைய நீதி எது? మన నీతి ఏమిటి? சொல்லுங்க. இயேசு. యేసు. இயேசு. యేసు. வேதத்தில் அடிக்கடி சொல்றோம், 3 விதத்திலே நாம் நீதிமான்கள். పరిశుద్ధ గ్రంథంలో తరచుగా చెప్పబడుచున్నది 3 విధములుగా మనం
நீதிமான்கள். మన కృప చేత నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. இந்த நீதியை விசுவாசிக்கிறோம். ఈ నీతిని మనం విశ్వసించాలి. ஆண்டவரே, ప్రభువా, பாவி, నేను పాపిని, என் பாவத்துக்காக நீங்க செத்துட்டீங்க. నా పాపం కొరకే మీరు మరణించారు. என் பாவத்துக்கான தண்டனை எல்லாவற்றையும் சிலுவையில சுமந்து నా పాపం தீர்த்தீங்க. నిమిత్తమైన శిక్షణ అంతటిని శిలువ మీద మీరు మోసుకొని తీర్చి ఉన్నారు. இதுக்கு மேல நான் பாவி கிடையாது. ఇక మీదట నేను పాపిని కాదు, நீதிமான். నేను నీతిమంతుడను. நீதிமான் சொல்லுங்க, நான் நீதிமான். అందరూ చెప్పండి, నీతిమంతుడను. நான் நீதிமான். అందరూ చెప్పండి, నేను నీతిమంతుడను. நீதிமான். నేను నీతిమంతుడను. சத்தமா சொல்லு. నోటితోటి శబ్దముగా చెప్పండి. గట్టిగా చెప్పండి. చప్పట్లు కొడుతూ చెప్పండి. నేను నీతిమంతుడను. నేను దేవుని యొక్క నీతిమంతుడను. Christ Jesus. క్రీస్తు యేసునందు నేను దేవుని నీతి అయ్యున్నాను. అందరూ చెప్పండి, క్రీస్తు యేసునందు నేను దేవుని నీతి అయ్యున్నాను. ఆమేన్. ఇది ఆ పై మరుగు. இது இல்லைன்னா వేరండి. ஆத்ம குத்திடுவான். అపవాది నీ నాలుగు గుచ్చును, ஆத்மா నీ గుండెను పొడుచును, ஏமாத்திடுவான். ఏమారుస్తాడు. கர்த்தர் ஒன்னுதான் ஆசீர்வதிப்பார். దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ஒன்னு நல்லா வைப்பார். నిన్ను క్షేమంగా ఉంచుతాడు. నువ్వు అంత గొప్పవాడివా? வேலை கிடைக்குமா? నీకు మంచి ఉద్యోగం దొరుకుతుందా? ஒன்னு ஆண்டவர் தலையை மாத்துவாரா? నిన్ను దేవుడు తలగా நீ మారుస్తాడు. அநேக ஜனத்துக்கு நீ கடன் கொடுப்பியா? నువ్వు అనేకులకు అప్పిస్తావు. இதெல்லாம் யாருக்கு தெரியுமா பலிக்குமா? అన్ని ఎవరికి ఫలిస్తుందో తెలుసా? சட்டமா கேட்கறவங்களுக்கு தான் முழுக்கலாம் பலிக்காது. వాక్యమును శ్రద్ధగా వినుచున్న వారికి నీకంతా ఇది ఫలించదు. உங்களுக்கு பலிக்காது. నీకు ఇది ఫలించదు. அதை செய்யறதுக்கு தான் சாத்தானுடைய குற்றச்சாட்டை செய்வதற்கு தான் கர்த்தர் நமக்கு என்ன தருகிறார்? అది సాతాను యొక్క నిందారోపణ చేయించడానికే దేవుడు మనకి ఏమి ఇస్తున్నారు? చెప్పండి, ஆ, சொல்லுங்க. చెప్పండి. అర్థమవుతుందా లేదా తెలియట్లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? అర్థమయ్యే వాళ్ళు అలెలుయా చెప్పు. చెప్పండి. అలెలుయా చెప్పి చెయ్యి పైకి వెళ్ళాలన్నాను. హల్లెలూయా చెప్తే చేతులు పైకెత్తమని చెప్పాను. నిజంగా అర్థమయ్యే వాళ్ళు మాత్రం అలెలుయా చెప్పండి. నిజంగా అర్థమైన వాళ్ళు మటుకు హల్లెలూయా అని చెప్పండి. స్తోత్రం. దేవునికి స్తోత్రం. அந்த நீதியை மாற்ற வசத்தை நான் எப்போதும் தரித்து கொள்ள வேண்டும். ఆ నీతి అనే పైమరును మనం ఎల్లప్పుడూ ధరించుకుని ఉండాలి. இஸ்ரவேலே ஒரு நல்ல பலமான தைரியமான ஒரு யுத்த வீரன் இந்த மாற்ற வசத்தை போடவே மாட்டான். ఇశ్రాయేలులో ఒక బలమైన ధైర్యమైనటువంటి ఒక యుద్ధ వీరుడు ఈ పైమరును వేసుకోడు. இந்த மாற்ற வசம் போட்டாலும் வச்சுக்கோங்க, ఈ పైమరును అతను వేసుకుంటే அவனுக்கு வெப்பம். అతనికి అది సిగ్గు చేయదు. இவன் பயந்தா போயா, ఇతడు పిరికివాడు. இவன் போய் மாற்ற வசம் போடுகிறாங்க. ఇతడు కూడా ఈ పైమరును వేసుకుంటున్నాడు. ஆனா అయితే இஸ்ரவேலிலே ఇశ్రాయేలులో ஒரு மாற்ற வசம் போட்டுட்டானா ఒకడు పైమరును వేసుకుంటే அவன் கொஞ்சம் பலவீனமானவன் அர்த்தம். అతడు కొద్దిగా బలహీనుడని అర్థం. ஆனா அந்த தளபதி என்ன பண்ணுவான் தெரியுமா? అయితే ఆ దళపతి అధిపతి ఏం చేస్తాడో తెలుసా? மாற்ற வசம் போட்டு தைரியமா பலமா இருக்கிறாங்கல்ல, ఈ యుద్ధ పైమరును వేసుకుని ధైర్యంగా బలముగా ఉన్నారే, அவங்களெல்லாம் விட்டுருவான். వారిని విడిచిపెడతాడు. இந்த தளபதி ఈ యుద్ధ అధిపతి மாற்ற வசம் போட்டிருக்கிறாங்க. ఆ యొక్క యుద్ధ కవచం వేసుకున్న వారు, ఆ యొక్క పైమరును వేసుకున్న వారు அவன் கிட்ட வந்து நின்னுவானா? అతని దగ్గర చేరుకుంటాడు. ఎందుకని? கொஞ்சம் பயப்படுறான். ఇతడు కొద్దిగా భయపడుతున్నాడు. பலவீனமா இருக்கிறான். ఇతడు బలహీనుడుగా ఉన్నాడు. இவன் சத்துரு தாக்கிடக்கூடாது. వీడిని శత్రువు వీడిని దాడి చేయకూడదు. அதனால இந்த மாற்ற வசம் போட்டிருக்கிறதால தளபதி இவங்கிட்டே வந்து நிற்பான். కాబట్టి ఆ పైమరును వేసుకున్న వారి చెంతకు వచ్చి అధిపతి నిలబడతాడు. ஒரு சைடு யுத்தம் பண்ணிட்டே இருப்பான். ఒకవైపు యుద్ధం చేస్తుంటాడు. ஆனா தண்ணி எல்லாம் இவன் மேலேயே இருக்கும். అయితే కన్ను ఇతని మీదనే ఉండును. ఎందుకని? இவன் அப்பா, ஐயோ நான் பலவீனன். ఇతడు అయ్యో నేను బలహీనుడను, ஒண்ணும் கிடையாது. నా దగ్గర ఏమీ లేదు, நீங்கதான் காப்பாற்ற నన్ను வேண்டும். మీరే కాపాడాలి. அதுதான் மாற்ற வசம். అదే పైమరువు. உங்களுக்கு புரியுது? ఎంతమందికి అర్థమవుతున్నది? நம்மளோட சுயநீதி நம்ம இருக்கக்கூடாது. விஷயம் మన యొక్క స్వయం మీద మనం ఉండకూడదు. நான் நீதிமான் அதுதான் கர்த்தர் கண்டுக்கவே மாட்டார். నేను నీతిమంతుడు, ప్రభువుని పట్టించుకోవడం. ஆண்டவருடைய நீதி மேல சாட்சியம். దేవుని నీతి మీద ఆనుకోవాలి. ஆண்டவரே நீர் எனக்காய் மரித்தீர். ప్రభువా, నీవు నా కొరకై మరణించితివి. என் பாவங்களை சுமந்து தீர்த்தீர். నీవే నా పాపములను మోసి తీర్చి ఉన్నావు. எனக்கு நீதியாய் மாறி இருக்கிறீர். నీవే నా నీతిగా మారి ఉన్నావు. அதுதான் அந்த மாற்ற வசம். అదే ఆ యొక్క పైమరువు. அதை விட்டுட்ட దాన్ని వదిలి அப்புறம் அட்டப்படிட்டே இருக்கும். అపవాదిని దాడి చేస్తానే
விசுவாசிப்பதினால் நீதிமான். యేసుని విశ్వసించుట వలన నీతిమంతుడను. அந்த சத்தியத்தில் உறுதியாக இருக்கிறோம். ఆ సత్యములో నువ్వు దృఢముగా ఉన్నావు. அது பேர் தான் என்னது? దాని పేరేమిటి? The bracelet of righteousness. అదే నీతి అనే పైమరుగు. మనసు పాదం. నీ మనస్సును కాపాడుకోవాలి. మనసును కుట్రపడతా సాతాను మనసును కుట్రపడతానని నీ మనసాక్షి పాదదాపకుండా అది నీతి. సాతాను నీ యొక్క మనస్సును నిందారోపణ చేయకుండా నీ మనస్సాక్షిని కాపాడుచున్నదే ఆ నీతి. இது நீ கிரியை செய்வதனால் உனக்கு கிடைக்காது. క్రియ చేయుట వలన నీకు ఇది దొరకదు. தேவன் கொடுத்தார். దేవుడు అనుగ్రహిస్తే అనుగ్రహించెను. இந்த நீதி தேவன் என்ன பண்ணாரா? ఈ దేవుని నీతిని దేవుడు ఏం చేశాడు? சம்பாதிக்கிறது கிடையாது. ఇది మనం సంపాదించినది కాదు. சோமன்றதுனால உனக்கு வரது கிடையாது. ప్రార్థించడం వలన నీకు కలిగినది కాదు. சிந்தனால கிடைக்கிறது கிடையாது. ఉపవాసం ఉండడం వలన కలిగినది కాదు. கொடுக்கிறதுனால கிடைக்கிறது கிடையாது. పాల్గొనించడం వలన కలిగినది కాదు. இது தேவன் இலவசமாய் கொடுக்கிறார். దేవుడు ఉచితముగా అనుగ్రహించుచున్నారు. இந்த சத்தியத்தை சார்ந்த நிறைய பேர் தவறை புரிந்து ఈ கொள்கிறார்கள். సత్యమును చాలా మంది తప్పుగా అర్థం చేసుకొనిచున్నారు. நம்முடைய கிரியைகள்னால தான் நம்ம நீதிமானாக்கப்படுறோம். தப்பா பிசாசுக்கு உபதேசத்துக்கு இடம் கொடுக்கிறார். మన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నామని తప్పుగా అపవాది యొక్క ఉపదేశానికి చోటించుచున్నారు. கிரியைகளினால் அல்ல, మనము క్రియల మూలముగా కాదు, தேவனுடைய கிருபையினால் நீதிமான்கள். దేవుని కృప వలనే నీతిమంతులము. பிலிப்பியர் 3 அதிகாரத்திலே பவுல் அப்போஸ்தலன் அதை தெளிவாக சொல்கிறார். ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దాన్ని స్పష్టంగా చెప్పుచున్నాడు. கிறிஸ்துவை பற்றும் விசுவாசத்தினால் தேவன் அருளக்கூடிய நீதி. క్రీస్తు యేసునందు విశ్వాసము వలన దేవుడు అనుగ్రహించుచున్న నీతి. தமிழில் திருப்பி வாசித்து 3ஆம் அதிகாரம் 9ஆம் வசனம். 3వ అధ్యాయం 9వ వాక్యం. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రములమైన ఆ నీతిని కాక క్రీస్తునందు విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడిన యుద్ధములు. நியாய பிரமாணத்தினால் வரக்கூடிய சுயநீதியை அப்ப சில பேர் சொல்றாங்க, தர்மசாஸ்திரத்தை நியாய பிரமாணத்தை இதுல எழுதியிருக்கிற எல்லாம் செஞ்சாதான் உனக்கு நீதி. தர்ம நீதி நமக்கு கிடையாது. ఇవన్నింటి రాయబడినవి అన్నిటి ప్రకారం చేస్తేనే నీకు నీతి. అటు ఆ నీతి మనకు కాదు. பெரிய பெரியவங்க கூட இதை மாற்றி பழைய பாடத்துக்கு ஒரு வசனத்தை எடுத்து போதிச்சிடலாம். కొంతమంది పాత నిబంధనలో ఉన్న వాక్యమును తీసి చెప్పి వాక్యాన్ని బోధిస్తున్నారు. அப்பாவுக்கு ஒரு வசனத்தை எடுத்து இந்த கட்டளை படினா செய்தால் நமக்கு நீதியா இருக்கும்னு சொல்லிடுறாங்க. ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఒక వాక్యమును తీసి ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తేనే మనకు నీతి కలుగుతుందని చెప్తున్నారు. அது தவறு. అది తప్పు. அது பழைய பாய். అది పాత నిబంధన. நமக்கு நியாய பிரமாணத்தினால் வரக்கூடியது சுயநீதி. మనకు ధర్మశాస్త్రం వలన కలుగుచున్నది స్వనీతి. அந்த நீதி நமக்கு கிடையாது. ఆ నీతి మనకు కాదు. நம்முடைய நீதி எப்படிப்பட்டது? మన నీతి ఎటువంటిది? அதை பின்பாக வாசிங்கள். దాని తరువాత చదవండి. கிறிஸ்துவை பற்றும் விசுவாசத்தினால் கிறிஸ்துவை பற்றும் விசுவாசத்தினால் வருகிறதும் தேவனால் உண்டாயிருக்கிறதுமான நீதி. அல்லேலூயா, 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 அல்லேலூயா. கிறிஸ்துவை பற்றும் விசுவாசத்தினால் ஒரு நீதி வருகிறது. క్రీస్తునందరి విశ్వాసము వలన ఒక నీతి వచ్చుచున్నది. விசுவாசத்தினால் தேவன் அருளக்கூடிய ஒரு நீதி. విశ్వాసము వలన దేవుడు అనుగ్రహించుచున్న నీతి. நீ எதையும் செஞ்சு இந்த நீதியை வாங்க முடியாது. నువ్వు దీనేదో చేసి కొనలేవు. இயேசுவை நம்பினா உனக்கு கிடைக்கும். యేసు నమ్మితే నీకు దొరుకుతుంది. இயேசுவை நம்பினா உனக்கு கிடைக்கும். యేసు నమ్మితే నీకు దొరుకుతుంది. ரோமர் 3ஆம் அதிகாரத்திலே అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. விசுவாசத்தினால் பலிக்கும் தேவ நீதியே. విశ్వాసం వలన ఫలించుచున్న ప్రాప్తిస్తున్న దేవుని నీతి. எந்த வித்தியாசமும் கிடையாது. ఎటువంటి భేదము లేదు. ரோமர் 3ஆம் அதிகாரம் రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22ஆம் வசனத்தை வாசிங்க. 22వ వాక్యంలో చదవండి. இந்த நீதி உங்களை வந்து பலிக்கணும்னா ஒரே ஒரு விஷயம், ఈ నీతి నీ మీదకి వచ్చి ప్రాప్తించాలంటే ఒకటే ఒక విషయం, நம்பணும். విశ్వసించాలి. அதுல வாசிங்க. அது இயேசு கிறிஸ்துவை பற்றும் விசுவாசத்தினால் பலிக்கும் தேவ நீதியே. అది క్రీస్తునందరి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయినది. అది క్రీస్తు యేసునందలి విశ్వాసము మూలమైనదై నమ్మువారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారి అందరికీ కలదు
இயேசு கிறிஸ்து எத்தனை பேர் விசுவாசம் యేసుక్రీస్తుని ఎంతమంది విశ్వసించుచున్నారు? பாவத்துக்காக அவர் அடிக்கப்பட்டார்.